ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింత రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందీశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. గురుగారు, ఆగస్టు మాసంలో విశేషంగా ముందుగా మేషరాశి పరిస్థితి చూద్దాము. మరి అలాగే ఈ నెల 2 గ్రహణాలు అంటున్నారు. ఒక సూర్యగ్రహణము, ఒక చంద్రగ్రహణం అంటూ ఉన్నారు. మరి దీని తాలూకు ఇంపాక్ట్ మేషరాశి మీద ఎలా ఉంటుంది? ఎటువంటి లాభ నష్టాలు, మంచి చెడులు వీళ్ళు ఈ మాసం ఎదుర్కోబోతున్నారు అంటారు? 2021 సంవత్సరం ఆగస్టు మాసం మాస ఫలితాల భాగంగా మనం మేషరాశి గురించి చెప్పుకుంటున్నాం. ఈ మాసం ఒక సూర్యగ్రహణము, ఒక చంద్రగ్రహణము ఉన్నాయని మనకు తెలుస్తూ ఉంది. ఈ రెండు కూడా మేషరాశికి లాభస్థానంలో చంద్రగ్రహణము, అదేవిధంగా 5వ ఇంట సూర్యగ్రహణంగా నిర్ణయించబడింది. మన భారతదేశంలో ఇవి కనిపించవు. చంద్రగ్రహణం మాత్రం పాక్షికంగా కనిపిస్తుంది. అయినా కానీ మేషరాశి వాళ్ళకు లాభస్థానంలో కాబట్టి మంచిది. లాభస్థానంలో చంద్రగ్రహణము రాహుతో కలిసి రాహుగ్రహణం జరుగుతుంది. అది పాక్షికంగా కనిపిస్తుంది. విదేశాల్లో ఉన్నటువంటి మేషరాశి వాళ్ళకు చంద్రగ్రహణం మంచిది, సూర్యగ్రహణం మంచిది కాదు. విదేశాల్లో కనిపిస్తుంది కాబట్టి సూర్యగ్రహణము విదేశాల్లో ఉంటున్న వాళ్ళకు, మేషరాశి వాళ్ళకు అక్కడ కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఏదైనా గోధుమలు మరి అక్కడ వెండి సర్పాలు 2 తీసుకొని దొరికితే, గోధుమలు 1 కేజీ గోధుమలు తీసుకొని ఒక చిన్న రాగి, మన సూర్యగ్రహణంలో రాగి పళ్ళెం ఒక గిన్నె తీసుకుని అందులో నెయ్యి పోసి ఈ 2 సర్పాలు, చిన్న సర్ప పడగలు 2 మునిగేట్టుగా, నేతులు మునిగేట్టుగా పెట్టి వాటిని దానం ఇస్తే మంచిది. అక్కడ ఎవరుంటారు? బ్రాహ్మణులు తీసుకునే దానం ఎవరు ఉంటారు కదా. కాబట్టి వాళ్ళు ఇక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకు డబ్బులు పంపించి వీళ్ళ గోత్రము, నక్షత్రము, పేరు చెప్పి దానం చేయించడం మంచిది. వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఇంకెవరైనా ఉంటే భారతదేశానికి డబ్బులు పంపించి ఆ పని నమ్మకమైన వాళ్ళు చేపిస్తే మంచిది. కాబట్టి అక్కడ వాళ్ళకు కనిపించినప్పుడు పట్టుడు స్నానము, విడుపుడు స్నానము, ఈ దానము చేసుకోవడం చాలా మంచిది మేషరాశి వాళ్ళకు. ఇంకా చంద్రగ్రహణము పాక్షికంగా కనిపించినా కానీ వీళ్ళకి మంచిదే. అదేవిధంగా ఇంక ఈ మాస ఫలితాలకు వస్తే, కుజుడు వీళ్ళకు మిథున రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు, బుధుడు కర్కాటకంలోకి ఎంటర్ అవుతున్నాడు, రవిగ్రహము వీళ్ళకు సింహరాశిలోకి ఎంటర్ అవుతుంది, శుక్రుడు కన్యారాశిలోకి ఎంటర్ అవుతున్నాడు, అదేవిధంగా కేతు 5వ ఇంట్లో లాభంలో, రాహు వ్యయస్థానంలో శనేశ్వరుడు 28వ తారీఖున వీళ్ళకు వక్రిస్తున్నాడు శనేశ్వరుడు. అదేవిధంగా గురువు 4వ ఇంట్లో ఉన్నాడు. ఈ గ్రహస్థితి చూస్తే శని వక్రారంభం అవడం మంచిది వీళ్ళకు, అంటే వెనక్కి వెళ్తున్నాడు, అంటే ఏలినాటి ప్రభావం తగ్గినట్టు లెక్క. గురువు యొక్క చూపు ఉంది శనేశ్వరుడి పైన. కాబట్టి ఏలినాటి ప్రభావము ఈయన ఈ వక్రం త్యాగం చేసే వరకు ఉంటుంది. ఒక 4-5 నెలల పాటు ఈజీగా ఉంటుంది. కాబట్టి ఏలినాటి బలహీనపడింది. అదేవిధంగా రాశ్యాధిపతి కుజుడు 3వ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? కమ్యూనికేషన్స్ చేసే ప్రయత్నాలు తీవ్రంగా చేస్తారు, బాగా హార్ష్గా చేస్తారు, వేగంగా చేస్తారు. లగ్నాధిపతి 3వ ఇంట్లో ఎక్కువ ప్రయాణాలు ఉంటాయి, చిన్న ప్రయాణాలు ఉంటాయి. అంటే 3వ స్థానం అంటే చిన్న ప్రయాణాలు, సరదాగా తిరుగుతూ ఉండడము, ఈ చిన్న పిక్నిక్లు, చిన్న ప్రయాణాలు, ఇవన్నీ కూడా. కాబట్టి 3వ ఇంట్లో కుజుడు ఉన్నప్పుడు ఏమవుతుందంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఏదైనా గొడవలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది, లేదంటే వాళ్ళకి ఏదన్నా కాస్త ఇబ్బంది ఏదైనా అవకాశం ఉంటుంది. సోదర స్థానంలోకి కుజుడు వెళ్తున్నాడు కాబట్టి. అదేవిధంగా రవిగ్రహము సింహరాశిలోకి ఎంటర్ అవుతుంది. ఎప్పుడు? 17వ తేదీ తర్వాత. సింహరాశిలోకి రవి రావడం మంచిదే, కానీ అక్కడ రవి కేతులు కలుస్తున్నారు. అది విదేశాల్లో ఉన్న వాళ్ళకి గ్రహణ ప్రభావం ఉంటుంది. అదే గురువు 4వ ఇంట్లో ఉన్నాడు. గురువు 4వ ఇంట్లో ఉచ్చ స్థితిలో ఉన్నాడు, అంటే భాగ్యాధిపతి ఉచ్చ స్థితిలో ఉన్నాడు, ఇది మంచిది. శుక్రుడు 6వ ఇంట్లోకి వెళ్తున్నాడు. ఈ లగ్నానికి సప్తమాధిపతి 6వ ఇంట్లోకి వెళ్తున్నాడు. భార్యకి ఏదైనా అనారోగ్యం చేయడానికి అవకాశం ఉంటుంది. శుక్రుడు అక్కడ నీచపడతాడు, సప్తమాధిపతి 6వ ఇంట్లో నీచ. అదేవిధంగా బుధుడు కూడా ఇక్కడ స్థాన మార్పు వస్తుంది కాబట్టి బుధుడు ఈ లగ్నానికి మంచోడేం కాదు, మంచి స్థానంలో ఏం లేడు, వరీగా అవసరం లేదు. గురువు, అదేవిధంగా శని ప్రభావం తగ్గడము, రాహు లాభాలు ఉండేది మంచిది, ఆ రవిగ్రహం స్వస్థానంలోకి వెళ్ళడం మంచిది. శుక్రుడు నీచబడడం వల్ల భార్యకు అనారోగ్యం చేయడానికి కానీ అవకాశం ఉంది. ఈ సమయంలో మగవాళ్ళు వివాహ విషయాలు ప్రయత్నాలు చేయకూడదు.
భార్య కారకుడు నీచపడుతున్నాడు కాబట్టి. అదేవిధంగా ఇక్కడ ఇంకా ఈ రాశి తీసుకుంటే లగ్న రాశ్యాధిపతి బలంగా ఉన్నాడు. రాశ్యాధిపతి బలం వల్ల వీళ్ళ ప్రయత్నాలు ఇతరత్ర వ్యాపారము, ఉద్యోగము ఇటువంటి ప్రయత్నాలు బాగా చేసుకోవచ్చు. ఒక్క వివాహ ప్రయత్నం మాత్రం శుక్రుడు 7వ ఇంట్లోకి తులారాశిలోకి వచ్చినప్పుడు చేసుకోవడం మంచిది. అదేవిధంగా కుజుడి పైన కేతు యొక్క చూపు ఉంది. కేతు తన తర్వాత 3వ స్థానాన్ని, తన వెనుక 11వ స్థానాన్ని చూస్తాడు. కాబట్టి వీళ్ళు చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు కూడా కలిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి విఘ్నేశ్వర ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేసుకోవాలి. అదేవిధంగా గురువు 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి విద్యార్థులకు బాగుంటుంది. విద్యాస్థానంలో గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి మంచి ఉన్నత విద్యలు, లేదా కాంపిటీషన్ ఎగ్జామ్స్, లేదంటే తరగతిలో వీళ్ళు వెనకబడి ఉన్న స్టూడెంట్ అయినా కానీ ముందుకు బాగా క్లవర్గా మారడం లాంటివన్నీ బాగా జరుగుతాయి. ఇంకా మేషరాశి వాళ్ళకి సహజంగానే టాలెంట్ ఎక్కువ, దూకుడు ఎక్కువ, కొంచెం ఆలోచించుకోకుండా ముందుకు దూరేవాళ్ళు వీళ్ళు. అది కొంచెం కంట్రోల్ చేసుకుంటే ఆలోచించి ఆచితూ అడుగు వేయడం వల్ల బెనిఫిట్స్ బాగుంటాయి. మొత్తంగా చూస్తే ఈ రాశికి ఈ మాసం అన్ని విధాలు శుభంగానే ఉందని చెప్పచ్చు. ఒక వివాహ ప్రయత్నాలు మాత్రం ఎంటర్ అవ్వకూడదు. ఇంకా మధ్యవర్తిత్వం ఉండటము ఇలాంటివి కలిసి వస్తాయి అంటారా? పార్ట్నర్షిప్లు జనరల్గా ఇది మన జ్యోతిషానికి సంబంధం లేదని చెప్పాలి. ఎవరికైనా ఇప్పుడు ఈ మధ్యకాలంలో మధ్యవర్తిత్వాలు, షూరిటీలు ఉండడము, హామీలు ఇవ్వడము, ఇంకొక విషయాలు జోక్యం చేసుకోవడము జ్యోతిషానికి సంబంధం లేకుండా ప్రమాదకరంగానే ఉన్నాయి ఇవన్నీ. దీని జ్యోతిషం చూసి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సమాజంలో అటువంటి మధ్యవర్తిత్వంగా ఉంటే సరైన గౌరవం ఇచ్చేటువంటి పరిస్థితి సమాజం లేదు. నీకెందుకు పోరా, నీ పని చూసుకోరా అంటారు. అవసరమైతే మళ్ళీ చేతులు పట్టుకుంటారు. అంత అవకాశవంతంగా సమాజం ఉన్నప్పుడు మధ్యవర్తులుగా ఉండాల్సిన అవసరం లేదు. అదేవిధంగా స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు నీచబడుతున్నాడు, గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. సంబంధం లేనిటువంటి వాళ్ళతో గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే పెళ్లి చూపులకు పోకుండా ఉండడం మంచిది. ఒకవేళ పెళ్లి చూపులు ఆడి ఫిక్స్ అయిపోయిన పెళ్లి ఫిక్స్ అయిపోయినా కానీ కన్యారాశిలో శుక్రుడు ఉండగా వివాహం చేసుకోకుండా ఉండడం బెటర్. శుక్రుడు తులాలకు వచ్చిన వరకు అప్పుడు ముహూర్తాలు పెట్టుకోవడం బెటర్. ఇది ధన నష్టం ఏదన్నా ఉంటుందంటారా? ఆకస్మికంగా లేదా ఆకస్మిక ధన లాభం ఉంటుందంటారా? ఏమన్నా ఆకస్మిక ధనలాభం, ధన నష్టం అంటే లిక్విడ్ క్యాష్ శుక్రుడు. లిక్విడ్ క్యాష్ అంటే ప్రతిరోజు వచ్చే ఇన్కమ్ శుక్రుడు. అది పెద్ద మొత్తం అవుతుంది కదా, అది గురువు అవుతాడు. కాబట్టి లిక్విడ్ క్యాష్ కొంత నష్టపోయేదానికి అవకాశం ఉంటుంది. శుక్రుడు నీచబడుతున్నాడు కాబట్టి. అంటే మేషరాశికి 2వ ఇంటి వాడు శుక్రుడే, 7వ ఇంటి వాడు శుక్రుడే. 2వ ఇల్లు అంటే ధనస్థానము. ధనస్థానానికి అధిపతి శుక్రుడు పోయి నీచబడుతున్నాడు 6వ ఇంట్లో. కాబట్టి డబ్బులు ఏదైనా ఉంటే వీళ్ళు అప్పు ఇచ్చే తిరిగి రాదు. ఈ సమయంలో వీళ్ళు తీసుకున్న తిరిగి కట్టలేరు. ఇంకొకరు సహాయం చేసినా కానీ అంతే కథ. కాబట్టి ధనకారకులు గురు శుక్రులు, దాంట్లో గురు శుక్రుడు పోయి నీచబడుతున్నాడు కాబట్టి డబ్బులు ఇవ్వకూడదు. ఈ సమయంలో అప్పు చేసినా అది పెద్దగా తీరదు. ఒక 4 రోజులు అలా సర్దుకుంటే శుక్రుడు క్షేమంగా ఇటువైపు వచ్చేస్తాడు తులారాశిలోకి. అది బెటర్. ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి పరిహారాలు, దైవారాధన అంటే ఏం చెప్తారు గురుగారు వీళ్ళకి? దైవారాధన తీసుకుంటే వీళ్ళకు సుబ్రహ్మణ్య, విఘ్నేశ్వర ఆరాధన కంపల్సరీ చేసుకోవాలి. తర్వాత తీసుకుంటే కేతువు కుజును చూస్తాడు. కేతు అంటే మనకు తల మీద వెంట్రుకలు అని అర్థం. కాబట్టి వెంట్రుకలకు మనకు రిలాక్సేషన్ ఏమిస్తుంది? దువ్వెన దానం చేయొచ్చు. ఆడవాళ్ళకైతే పెద్ద దువ్వెన ఇవ్వచ్చు, మగవాళ్ళకైతే చిన్న దువ్వెన ఇవ్వచ్చు. ఇవ్వడం వల్ల వెంటనే యూస్ చేసుకుంటారు. యూస్ చేయగానే గ్రహము వీళ్ళకి యాక్టివేషన్ అవుతుంది. అంటే యాక్టివేషన్ అంటే వ్యతిరేకత కోల్పోతే చాలు. కాబట్టి కేతువుకి దువ్వెనలు, టోపీలు, హెల్మెట్లు దానం చేయొచ్చు. కానీ అవన్నీ రేట్ ఎక్కువ. దువ్వెనలు ఇవ్వడం బెటరు. శుక్రుడు కూడా నీచబడ్డాడు కాబట్టి, శుక్రుడు అంటే వస్త్రం కాబట్టి, మనం వేసుకునే బట్ట శుక్రగ్రహం కాబట్టి శుక్రుడు నీచబడ్డాడు కాబట్టి కర్చీఫ్, హ్యాండ్ కర్చీఫ్, వైట్ కలర్ హ్యాండ్ కర్చీఫ్ ఒకటి, ఒక దువ్వెన 2 దానం ఇస్తామంటే ఈ 2 గ్రహాల కారకత్వము వ్యతిరేకంగా పనిచేయదు. చాలా చక్కగా ఉంటుంది. ఓవరాల్గా మేషరాశి వాళ్ళ స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, గ్రహణాల తాలూకు ఇంపాక్ట్ ఎలా ఉండబోతున్నాయి, మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింత రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. గురుగారు, వృషభ రాశి వాళ్ళకి 2026 ఆగస్టు నెల విశేషంగా ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి? మరి అలాగే ఒక చంద్రగ్రహణము, ఒక సూర్యగ్రహణము ఈ ఆగస్టు నెలలో రాబోతున్నాయి. మరి ఆ గ్రహణాల తాలూకు ఇంపాక్ట్ వీళ్ళ మీద ఎలా పనిచేయబోతుంది? 2026 సంవత్సరం ఆగస్టు మాసం వృషభ రాశి వాళ్లకు ఎలా ఉందో చెప్పుకునే ముందు, ఈ మాసం 2 గ్రహణాలు ఉన్నాయని మనకు అంటున్నారు. 10వ రాశిలో అంటే దశమ స్థానంలో చంద్రగ్రహణము, చతుర్థ స్థానంలో రవిగ్రహణముగా ఇక్కడ తెలియజేస్తుంది. కానీ ఇక్కడ
చంద్రగ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది, సూర్యగ్రహణం పూర్తిగా భారతదేశంలో కనిపించదు. కాబట్టి ఇతర దేశాలు, విదేశాల్లో ఉన్నటువంటి వృషభ రాశి వాళ్ళకు సూర్యగ్రహణ ప్రభావం ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా జపతప దానాలు అవన్నీ చూసుకోవాలి. చంద్రగ్రహణ ప్రభావం కూడా విదేశాలు ఇద్దరు రెండు ఉంటాయి. ఇక్కడ పాక్షికంగా కనిపిస్తుంటే బయట ఎక్కువ కనిపిస్తుంది అర్థము, పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి సూర్య చంద్రగ్రహణాలు, చంద్రగ్రహణం మంచిదే. 10వ దశమ కేంద్రంలో గ్రహణం రావడం వృషభ రాశి వాళ్ళకి మంచిదే. అదే 4వ ఇంట్లో సూర్యగ్రహణము మంచిది కాదు. అంటే గృహ వాహన మాతృ అసౌఖ్యము ఇవన్నీ కూడా జరుగుతాయి. గృహాలకు సంబంధించి వాహనాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు కొనడము, అమ్మడము, లేదంటే వాటికి సంబంధించినటువంటి ఇతరుతో ఏదైనా నిర్ణయాలు తీసుకోవడము అంత పెద్దగా కలిసి రాదు. దీనికి జపతప దానాదులు చేసుకోవాల్సిందే. అంటే పట్టుడు స్నానము, విడుపుడు స్నానము, మధ్యలో ధ్యానం చేసి మరుసటి రోజు గోధుమలు, నెయ్యి, ఒక రాగి పళ్ళెంలో 2 సర్ప విగ్రహాలు వెండితో చేసినవి పెట్టి దాని నిండా నేతిలో మునిగట్టుగా పెట్టి దానం ఇవ్వాలి. మరి విదేశాల్లో ఉన్న వాళ్ళు అక్కడ ఇవ్వలేరు కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ గోత్రము, నక్షత్రము, పేరు చెప్పి వాళ్ళు దానం ఇప్పించడం మంచిది. అలా చేసుకోవచ్చు. అదేవిధంగా 4వ స్థానంలో ఇక్కడ ఉండడం వల్ల, 4వ స్థానం అంటే గృహస్థానం అని అర్థం. గృహంలో అసౌక్యం జరగడము, గృహంలో ఏదైనా అనవసర ఖర్చులు రావడము ఇటువంటివన్నీ జరుగుతాయి. కాబట్టి వీళ్ళు ఈ గ్రహణ ప్రభావం 1 సంవత్సర కాలం పాటు ఉంటుందని పెద్దలు అంటారు. కాబట్టి ఇవి చేసుకోవడం వల్ల వాటి యొక్క ప్రభావం వీళ్ళపైన ఉండదని, కాబట్టి వెంటనే వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు సూర్యగ్రహణ ప్రభావానికి ఇది చేసుకోవడం, ఈ పరిహారం చేసుకోవడం చాలా ముఖ్యం. తర్వాత 1వ తారీఖు శుక్రుడు కన్యా రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు, రాశ్యాధిపతి. 2వ తారీఖు కుజుడు రాశుల నుంచి 2వ ఇంట్లోకి వెళ్తున్నాడు. 5వ తారీఖు బుధుడు 3వ స్థానానికి కర్కాటకంలోకి ఎంటర్ అవుతున్నాడు. గత నెల అంటే జూలై 27వ తారీఖునే శనిగ్రహం వక్రంలో ఉంది, లాభంలో. ఇంకా వీళ్ళకు గురువు 3వ ఇంట్లో ఉన్నాడు ఉచ్చస్థితిలో, 10వ ఇంట్లో రాహు ఉన్నాడు, 4వ ఇంట్లో కేతు ఉన్నాడు. ఇది గ్రహస్థితి. కాబట్టి శని వక్రించడం అనేది వీళ్ళకు, శని వక్రించి 2వ స్థానం చూస్తాడు, 2వ స్థానంలో కుజుడు ఉన్నాడు. శని వక్రించాడు కాబట్టి వీళ్ళకు 9వ స్థానం చూస్తాడు. అంటే ఈ రాశికి భాగ్యాధిపతి ఎవరు? శనేశ్వరుడు. ఆయన వక్రించడము అంటే జన్మజాతకం పుట్టినాడు బై బర్త్ ఎవరికైతే శని వక్రంలో ఉంటాడో వాళ్ళకి ఇప్పుడు మంచిది. పుట్టినప్పుడు ఎవరికి వక్రంగా ఉండడో వాళ్ళకి ఇప్పుడు కాస్త పనుల్లో ఆలస్యం కావడము, మళ్ళీ చేయడము, మళ్ళీ చేస్తేనే ఫలితం రావడము ఇటువంటివన్నీ ఉంటాయి. మరి జన్మజాతకం మాకు వక్రంగా లేడండి కానీ మాకు కూడా అలాగే ఉంది అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, రాహుకేతు నక్షత్రాల్లో శనిగ్రహం ఉంటే వక్రంగా ఉన్నట్టే లెక్క. అశ్విని, మఖ, మూల, ఆరుద్ర, స్వాతి, శతభిషం నక్షత్రాల్లో శనేశ్వరుడు ఉండి జన్మజాతకంలో పుట్టినప్పుడు ఉంటే ఇప్పుడు శని వక్రిస్తున్నాడు, వాళ్ళకు కూడా మంచిగానే ఉంటుంది. అంటే భర్త చాట్లో ఏ గ్రహం వక్రించి ఉంటుందో అవి గోచారంలో వక్రించి ఉంటుందో మంచి జరుగుతూ ఉంటుందని అర్థం. కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళకు ఇక తీసుకుంటే 3వ స్థానంలో ఉచ్చస్థ గ్రహం గురువు ఉన్నాడు, కమ్యూనికేషన్స్ అంతా బాగానే ఉంటాయి. కానీ 2వ స్థానంలో ఉన్న కుజున్ని కేతువు చూస్తాడు, కేతువు చూడకూడదు. రాశాధిపతి 5లో నీచ పొందాడు. కాబట్టి కులదేవత అనుగ్రహం చాలా ఇంపార్టెంట్. 5వ స్థానం అంటే కులదేవతా స్థానం అని అర్థం. కాబట్టి వీళ్ళెవరిని కులదేవతను తెలుసుకుని ఆరాధించడం చాలా మంచిది. కులదేవత, అదేవిధంగా కులదేవత తెలియదంటే సంగాలి కర్ర లేదా కులదేవత కర్ర అనేది ఉంటుంది, అది తెప్పించుకొని ఆరాధించుకోవచ్చు, అది సరిపోతుంది. అదేవిధంగా ఇక వృషభ రాశి వాళ్ళకు 10వ ఇంట్లో రాహు చాలా బాగా దిగ్బలాన్ని పొందినాడు. ఆ రాహు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ వ్యతిరేక ఫలితాలన్నింటిని కూడా బ్యాలెన్స్ చేసేస్తాడు. కాబట్టి వృషభ రాశి వాళ్ళకు రాహుగ్రహం వల్ల చక్కగా ఉంది. అదే ద్వితీయాధిపతి 3యంలో ఉన్నాడు, ఎవరు? బుధుడు. బుధుడు అంటే ఒక విధంగా జాలీ ప్లానెట్ అని చెప్పచ్చు. ఎప్పుడు సరదాగా జాలీగా ఉండాలి, ఎన్నున్నా అనేటువంటి మనస్తత్వం ఎవరికైనా ఉందంటే 3వ ఇంట్లో బుధుడు ఉండడము, మిథునంలో బుధుడు ఉండడం ఉన్నటువంటి వాళ్ళకంతా ఉంటుంది. కాబట్టి వీళ్ళకు చిన్న చిన్న ప్రయాణాల వల్ల జాలీగా సరదాగా ఉంటారు. గురువుతో కూడా కలిశాడు కాబట్టి ధనపరమైనటువంటి విషయాల్లో కూడా కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. శుక్రుడు నీచ పొందాడు కాబట్టి వీళ్ళు ఏదైనా అమ్మవారికి శుక్రవారం రోజు వస్త్ర సమర్పణ చేయాలి. పార్వతీదేవికి కానీ లక్ష్మీదేవికి కానీ ఏదైనా అమ్మవారికి వస్త్ర సమర్పణ చేయడం వల్ల చాలా బాగుంటుంది. ఇది కంపల్సరీ చేసుకోవాలి. కుటుంబ వ్యవహారాలు ఎలా ఉంటాయి అంటారు గురుగారు?
కుటుంబ వివాహాలు చెప్తున్నా కదా, కుటుంబ స్థానంలో కుజుడున్నాడు, కుజుడిని కేతు చూస్తాడు. కుజుడిని కేతు చూసిన అవుతుంది, కుటుంబంలో కొన్ని సమస్యలు వస్తాయి. అదేవిధంగా శుక్రుడు 5వ ఇంట్లో నీచబడుతున్నాడు, రాష్ట్రాధిపతి. ఇది చాలా ప్రధాన సమస్య. కాబట్టి అందుకే అమ్మవారికి వస్త్రాలు సమర్పించడం వల్ల, అందులో కన్యా రాశి ఉన్నాడు కాబట్టి కన్యకా పరమేశ్వరి, వాసవి కన్యకా పరమేశ్వరి, బాలా త్రిపుర సుందరి, లక్ష్మీదేవి ఇటువంటి వాళ్ళకు వస్త్ర సమర్పణ చేయడం వల్ల శుక్రదోషం పోతుంది. గురుగారు, ఇక ఈ నరఘోష, నరదిష్టి, శత్రు భయం అధికంగా ఉన్నప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అంటారు వీళ్ళు? నరఘోష వచ్చినప్పుడు ఏం చేయాలంటే, వీళ్ళు ఒక గుమ్మడికాయ తీసుకొని మధ్యలో ఒక ముక్క కట్ చేసి తనకి తీసి వీళ్ళు ఎడమకాల కింద మట్టి దాంట్లో వేయాలి. దాన్ని మళ్ళీ మూత పెట్టి కాటుతో చుక్కలు పెట్టి దాని మీద కర్పూరం పెట్టి మంచి మధ్యాహ్నం కానీ సాయంత్రం సూర్యాస్తమ సమయంలో కానీ దిష్టి తీసి పగలగొట్టి డస్ట్బిన్లో పారేస్తే ఎంత నరదృష్టి నరఘోష ఉన్నా పోతుంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. ఓవరాల్గా వృషభ రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, తంత్ర జ్యోతిషులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింత రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ఆగస్టు నెల విశేషంగా మిథున రాశి వాళ్ళకి ఎలాంటి శుభవార్తలు ఉండబోతున్నాయి? మరి ఈ నెలలో 2 గ్రహణాలు అంటూ ఉన్నారు, చంద్రగ్రహణము అలాగే సూర్యగ్రహణము. ఈ గ్రహణాల తలకి ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఓవరాల్గా ఈ నెల వీళ్ళకి ఎలా కలిసి రాబోతుంది అంటారు? 2026 సంవత్సరం ఆగస్టు మాసం మిథున రాశి వాళ్ళకి మాస ఫలితాల భాగంగా మనము ఈ వీడియోలో ఇప్పుడు ఈ నెల వచ్చే 2 గ్రహణాల గురించి వీళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకుని మాస ఫలితాలకు వెళ్దాం. ఈ 9వ స్థానంలో చంద్రగ్రహణం జరుగుతూ ఉంది, 3వ స్థానంలో సూర్యగ్రహణం జరుగుతూ ఉంది. 2 గ్రహణాలు మంచివి కావు. 9వ స్థానం అంటే పితృస్థానము, 3వ స్థానంలో సోదర స్థానం. చేసే ప్రయత్నాలు, ఈ 3వ స్థానంలో రవి కేతు గ్రస్త సూర్యగ్రహణము, 9వ స్థానంలో రాహు చంద్రగ్రస్త చంద్రకలయికలో చంద్రగ్రహణం జరుగుతూ ఉంది. చంద్రగ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది. భారతదేశంలో సూర్యగ్రహణం కూడా కనిపించదు. విదేశాల్లో ఉన్న వాళ్ళకి మాత్రము తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మిథున రాశిలోకి 2వ తేదీ కుజుడు వస్తున్నాడు, 1వ తేదీ శుక్రుడు 4 గంటలకు వెళ్తున్నాడు, 5వ తారీఖు రాశ్యాధిపతి 2 గంటలకు వెళ్తున్నాడు. రాశ్యాధిపతి 2 గంటలు కూడా మంచిదే, గురువుతో కలుస్తున్నాడు. వీళ్ళకు గురుబలం ఆల్రెడీ ఉంది, మంచిది. జన్మంలో కుజుడు రావడము, కుజుని కేతువు చూడడము, శని చూడడము, కోపానికి, తొందరకు, ఆవేశానికి, సోదర సోదరులతో తగవలాటలకు అంతా వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇది జాగ్రత్త తీసుకోవాలి. కుజుడు ఎప్పుడైతే ఎవరికైనా సరే జన్మరాశిలోకి వస్తాడో వీళ్ళకు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి. అదేవిధంగా విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ ఉందని చెప్పాం కదా గ్రహణము. విదేశాల్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే 12వ తారీఖున వచ్చేటువంటి చంద్రగ్రహణానికి బియ్యము, పాలు, అదేవిధంగా వెండితో వచ్చిన కప్పులో నెయ్యి పోసి 2 సర్ప విగ్రహాలు, 5 తల పాము ఒకటి, 1 తల పాము ఒకటి, అవి మునిగేట్టుగా నెయ్యి పోసి దానం ఇవ్వాలి. విదేశాల్లో దానం చేసి ఇచ్చేదానికి అవకాశం చాలా తక్కువ కాబట్టి ఇక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర వీళ్ళకు గోత్రము, నక్షత్రము, పేరు చెప్పి చేయడం మంచిది. పట్టుడు స్నానము, విడుపుడు స్నానము, మధ్యలో జపం చేయడం చాలా మంచిది. ఇక రవిగ్రహణానికి వచ్చేక్కడికి గోధుమలు, ఒక రాగి కప్పులో 2 చిన్న సర్పాలు పెట్టి నెయ్యి, మునిగే వరకు నెయ్యి పోసి దానం చేయడం మంచిది. ఇక్కడ భారతదేశంలో వాళ్ళకు తెలిసిన వాళ్ళ ద్వారా చేపించడం మంచిది వాళ్ళ పేరుతో. అదేవిధంగా సూర్యగ్రహణము అనేది వీళ్ళకు 3వ స్థానంలో వస్తుంది కాబట్టి మధ్యలో జపం చేయాలి. గ్రహణ సమయంలో జపం చేయడము వీళ్ళకు అశుభం పోగా వీళ్ళకు విశేషమైనటువంటి శుభఫలితాలు లభిస్తాయి. గ్రహణ సమయం వస్తుందంటే ఎవరికైనా సరే మంత్ర సాధనకు అనుకూలమైనటువంటి కాలము. అంతకన్నా పవర్ఫుల్ టైము అది అప్పుడప్పుడు దేవుడు మనకు గిఫ్ట్ ఇస్తానట్లే, రాహుగ్రహణం, చంద్రగ్రహణం రూపంలో. ఆ టైంలో అన్ని పక్కన పెట్టి ప్రపంచాన్ని మర్చివేసి అత్యద్భుతమైనటువంటి మంత్ర సాధన చేసుకోవడం వల్ల అది ఒక పునశ్చరణ కిందకి లెక్క వస్తుంది. గ్రహణ సమయంలో ఒక మంత్రాన్ని కానీ జపం చేస్తే ఒక పునశ్చరణ కింద లెక్క. కాబట్టి ఈ విధంగా మంత్రాలు సాధించుకోవచ్చు. అంటే మంత్రసిద్ధి పొందిన వాళ్ళు ఈ సమయంలో మళ్ళీ చేయడం వల్ల అదే మంత్రాన్ని మరొక పునశ్చరణ వీళ్ళు సాధించినట్టు లెక్క అవుతుంది. కాబట్టి విశేషంగా మంత్ర సాధన చేసుకోవడం ఉత్తమం. అది చేసుకోగలిగిన వాళ్ళకు మళ్ళీ గ్రహణం ఒక వరంగా మారుతుంది, అది చేసుకోవాలి. ఇది విదేశాల్లో ఉన్న వాళ్ళకు సరిపోతుంది. తర్వాత జన్మంలో కుజుడున్నాడు కాబట్టి తలకు దెబ్బ తగిలిన అవకాశం ఉంటుంది, తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది, అనవసరమైన తగులాట్లు వచ్చేది కూడా అవకాశం ఉంటుంది. శని చూస్తాడు, కేతువు చూస్తాడు.
కుజుణ్ణి. కేతువు 11 దృష్టి చూస్తాడు, శని 10వ చూపుతో చూస్తాడు. శని ఆల్రెడీ జూలై 27వ తారీఖుని వక్రంలో ఉంటూ వక్ర చూపుతో వెనుక నుంచి 10వ స్థానం నుంచి మిథునం చూస్తాడు. కాబట్టి ఈ సందర్భంలో కాలభైరవ ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన, విఘ్నేశ్వర ఆరాధన చాలా ఇంపార్టెంట్. కాలభైరవ ఆరాధన శనేశ్వరుడికి, సుబ్రహ్మణ్య ఆరాధన వచ్చి కుజుడికి, విఘ్నేశ్వర ఆరాధన కేతువుకి. ఇది ఖచ్చితంగా చేసుకోవాలి. ఇతర దేశం ధనపరంగా బాగానే ఉంది వీళ్ళకు. 2వ ఇంట్లో రాశాధిపతి గురువు ఉచ్చస్థితిలో ఉండడము చక్కగా ఉంది. ఇక 9వ స్థానంలో ఉన్నటువంటి చంద్రగ్రహణం వల్ల తల్లికి తండ్రికి ఇద్దరికి అరిష్టం అని చెప్పొచ్చు. ఏదన్నా వీళ్ళు వాళ్ళ పేర్లతో ఏదైనా అర్చన ఏదైనా చేయించడం చాలా మంచిది. ఏదైనా ఆలయంలో అభిషేకం లాంటివి చేయించడం మంచిది. ఇక మిథున రాశి వాళ్ళకు 10వ ఇంట్లోకి శని వక్రించాడు కాబట్టి జన్మజాతకంలో ఎవరికైతే శని వక్రంలో ఉంటాడో వాళ్ళకి మంచిది. ఇప్పుడు లేదంటే కొంచెం పనులు ఆలస్యం కావడము, శని కర్మకారకుడు కాబట్టి చేస్తున్న వ్యాపారాల్లో ఆదాయం మందగించడము, వ్యాపార అభివృద్ధి కోసం చేసేటువంటి ప్రయత్నాలు మందగించడము లాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి కాలభైరవారాధన చేయడం వల్ల శనేశ్వరుడు యొక్క ఆ వ్యతిరేక ప్రభావాలు తగ్గుతాయి. ఇది ఖచ్చితంగా చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్స్ పరంగా వీళ్ళకి ఏమైనా సలహాలు సూచనలు ఇస్తారు గురుగారు? ఇన్వెస్ట్మెంట్ పరంగా సలహాలు సూచనలు ఉన్నప్పుడు వీళ్ళు ఇప్పుడు వస్తున్న ఆదాయాలను అట్లే కంటిన్యూ చేసుకోవడం మంచిది. సేవింగ్స్లోకి వెళ్ళడం మంచిది. శని వక్రం నశించిన తర్వాత అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు 10వ స్థానంలో వృత్తి స్థానంలో శని వక్రంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు శుక్రుడు వీళ్ళకి 4వ ఇంట్లో నీచబడుతున్నాడు. 1వ తేదీ కరెక్ట్గా శుక్రుడు కన్యా రాశిలో ఎంటర్ అవుతున్నాడు. కాబట్టి ఈ రాశిలో పడిన పురుషులు వివాహ ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. శుక్రుడు 5వ ఇంట్లో వచ్చే వరకు, తులారాశిలోకి వచ్చే వరకు ఓపిక పడడం మంచిది. శుక్రుడు కన్యారాశిలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, స్త్రీకారకుడు కన్యారాశిలోకి వచ్చి నిచ్చబడుతున్నప్పుడు కాస్త స్త్రీలతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. లేదు వీళ్ళ భార్యకు అనారోగ్యం చేసే అవకాశం, వీళ్ళ కూతుర్లకు, పెద్దవాళ్ళు ఉంటారు కదా, పెళ్ళికి వచ్చిన అమ్మాయి వీళ్ళ కూతుర్లు ఉంటారు. ఈ మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి ఎవరైనా కూతుర్లు ఉంటే వాళ్ళకి ఏదైనా అనారోగ్యం చేయడము, లేదు ఇంకేదైనా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదో కష్టమో నష్టమో రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి. వీళ్ళు ఖచ్చితంగా ఏదైనా అమ్మవారి ఆలయానికి వస్త్ర సమర్పణ చేయడం మంచిది. శుక్రవారం రోజు కానీ భరణి పుబ్బ పూర్వష నక్షత్రాల రోజు సమర్పించుకోవడం మంచిది. ఇది చక్కటి పరిహారము. అదేవిధంగా అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయడం మంచిది. చేస్తే చక్కటి ఫలితాలు ఉంటుంది. శుక్రుడు అన్నప్పుడు మనకు అలచందలు వస్తుంది, పెద్ద అలచందలు వస్తాయి, తెల్ల అలచందలు. వాటిని దానం చేయడం మంచిది. వాటిని చక్కగా నానబెట్టి శుక్రవారం రోజు ఏదైనా గోవులకు సమర్పించడం మంచిది. అలచందలు చేసిన వడలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టి పంచడం కూడా చాలా మంచిది. ఇప్పుడు శుక్రుడు చాలా ముఖ్యమైన గ్రహం మిథున రాశికి. పంచమాధిపతి, పంచమ స్థానానికి 1000లో ఉన్నాడు, అంటే సంతాన స్థానానికి. ఈ మధ్యకాలంలో పెళ్లి చేసుకున్న వాళ్ళకు కాస్త సంతానం ఆలస్యంగా కలిగేదానికి అవకాశం ఉంటుంది. సంతాన సాఫల్యతలో అననుకూలతలు, వ్యతిరేకతలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంది. కాబట్టి చక్కగా అమ్మవారి ఆరాధన చేయడం వల్ల శుక్రగ్రహం యొక్క వ్యతిరేకత నశిస్తుందని చెప్పచ్చు. కాబట్టి ఇప్పుడు చెప్పిన రాశి మాస ఫలితాలు 1-2 సార్లు విని వీటిని ఆచరించుకుని శుభ ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాను. ఓవరాల్గా ఈ మిథున రాశి వాళ్ళకి ఆగస్టు నెల ఏ విధంగా కలిసి రాబోతుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ డాక్టర్ చింత రుక్మందరరావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందీశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. గురుగారు, ఈ ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసం యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? అలాగే ఈ మాసంలో చంద్రగ్రహణం, సూర్యగ్రహణం 2 కూడా ఏర్పడబోతున్నాయని తెలియజేస్తున్నారు. కాబట్టి దీని ప్రభావం ఈ రాశిపై ఎంతవరకు ఉంటుందంటారు? ఈ 2020 సంవత్సరం ఆగస్టు మాసం కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉందో చెప్పుకునే ముందు, ఈ మాసం చంద్రగ్రహణము, సూర్యగ్రహం 2 నడుస్తున్నాయి. చంద్రగ్రహణము 12వ తారీఖు, 28వ తారీఖు ప్రాంతంలో సూర్యగ్రహణం జరుగుతాయి. భారతదేశంలో ఇవి పూర్తిగా కనిపించవు. చంద్రగ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది. అది అష్టమ రాశిలో చంద్రగ్రహణము, 2వ రాశిలో సూర్యగ్రహణము. అంటే ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి ఇది సంపూర్ణంగా దోషాన్ని ఇస్తుంది. 2వ స్థానం అంటే కుటుంబ స్థానము, 8వ స్థానం అంటే ఆయుష్ స్థానము, అంటే దుస్థానము. కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు, విదేశాల్లో ఉన్న వాళ్ళు ముఖ్యంగా
శాంతి పరిహారాలు చేసుకోవడం మంచిది. గ్రహణం జరిగే ముందు పట్లు స్నానము, విడుపుడు స్నానము, మధ్యలో జపము, మరుసటి రోజు దానము. ఇప్పుడు 12వ తారీఖు 28వ తారీఖు 2 రోజులు. కాబట్టి చంద్రగ్రహణానికి 1 కేజీ బియ్యము తెల్లటి వస్త్రంలో మూటగట్టి ఒక వెండి కప్పులో నిండా నెయ్యి పోసి అందులో మునిగేట్టుగా 2 చిన్న నాగపడగలు పెట్టి, 2 నాగపడగలు, ఒకటి రాహు ఒకటి కేతు, బ్రాహ్మణులకు దానం ఇవ్వడం మంచిది. ఏదైనా దక్షిణ తాంబూలాలు పెట్టి ఇవ్వడం. మరి విదేశాల్లో బ్రాహ్మణులు దానాలు తీసుకునే వాళ్ళు ఎక్కువగా ఉండరు. ఇక్కడ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు డబ్బులు పంపించి వీళ్ళ యొక్క గోత్రము నక్షత్రము పేరు చెప్పి దానం ఇప్పించడం మంచిది. అదేవిధంగా సూర్యగ్రహణానికి 1 కేజీ పావు మనకు గోధుమలు ఒక రాగి కప్పులో నెయ్యి పోసి అందులో ఒక 2 నాగపడగలు పెట్టి, వెండి నాగపడగలు, ఏదైనా దక్షిణ తాంబూలాలు పెట్టి అదేవిధంగా ఇక్కడ దానం చేయించవచ్చు. ఆ గ్రహణాలు పట్టే ముందు పట్టుడు స్నానం, విడుపుడు స్నానం తప్పనిసరి. మధ్యలో జపము అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ఈ 2 గ్రహణాలను కర్కాటక రాశి వాళ్ళు వరంగా మార్చుకోవచ్చు. ఈ సమయంలో వీళ్ళు మంత్ర సాధన చేశారంటే మంత్ర సిద్ధి వచ్చేస్తుంది. మామూలుగా మంత్ర సాధన చేయాలంటే ఒక పునశ్చరణ, అంటే 1,00,000 సార్లు చెప్తే ఒక పునశ్చరణ, అంటే 1,00,000 సార్లు చెప్తే కానీ కనీసం మంత్రము పని చెయ్యదు అని ఒకటి ఉంది. అదే గ్రహణ సమయంలో ఎంతసేపు ఉంటుందో గ్రహణం సేపు చెప్తే 1,00,000 సార్లు చెప్పిన ఫలితం వచ్చేస్తుంది ఆ టైంలో. కాబట్టి ఈ టైం ఒక దేవుడిచ్చిన గిఫ్ట్గా తీసుకోవచ్చు. ఈ 2 సమయాలు గ్రహణం వచ్చిందంటే భగవంతుడు మనకు ఒక గిఫ్ట్ ఇస్తున్నాడు అని అర్థం. అంటే అది మంత్ర సాధనకు ఉపయోగపడే శక్తివంతమైన సమయము. దాన్ని దోషంగా తీసుకోకుండా దాన్ని వరంగా తీసుకొని పట్టుడు స్నానాలు, విడుపుడు స్నానాలు, జపతప దానాలు చేసుకోవడము, జీవితంలో అప్డేటింగ్కి వెళ్ళిపోవచ్చు. ఆ మంత్రంతో వీళ్ళు సంకల్ప సిద్ధి చేసుకుని అన్ని సాధించవచ్చు. ఇలా మంత్ర సాధన చేసుకోగలిగిన వాళ్ళు చేసుకోవచ్చు, చేసుకోలేని వాళ్ళు ఈ దానాలు చేసుకోవచ్చు. తర్వాత కర్కాటక రాశి వాళ్ళకు ఈ మాసం గ్రహస్థితి ఎలా ఉంటుంది? 1వ తారీఖు శుక్రుడు 3వ ఇంట్లోకి వెళ్తున్నాడు. 2వ తారీఖు కుజుడు వ్యయస్థానంలోకి వస్తున్నాడు. 5వ తారీఖు జన్మంలోకి బుధుడు వస్తున్నాడు. ఆల్రెడీ జూలై మాసంలో 27వ తారీఖునే శని వక్రగతిలో ఉన్నాడు. తర్వాత రవిగ్రహం 17వ తారీఖున 2వ ఇంట్లోకి వస్తున్నాడు. గురువు యథావిధిగా రాశిలోనే ఉన్నాడు. రాహు అష్టమంలో, ద్వితీయంలో కేతు ఉన్నారు. శని వక్రంలో ఉన్నాడు. దీని పరంగా చూస్తే అష్టమ స్థానంలో గ్రహణము, ద్వితీయ స్థానంలో గ్రహణం అవడం విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులకు ఇబ్బంది, లేదు విదేశాల్లోనే స్థిరపడి ఉన్న వాళ్ళకు, మన భారతీయులకు ఉన్న వాళ్ళకు ఇబ్బంది. ఇంకా ఈ శని వక్రం 9వ స్థానంలో కాబట్టి, రవిగ్రహణం వస్తుంది కాబట్టి పితృస్థానంలో శని వక్రం, 2వ స్థానంలో పితృకారకుడికి గ్రహణం కాబట్టి పితృ అరిష్టము, మాతృ అరిష్టము ఉంది. అంటే తల్లికి తండ్రికి సంబంధించినటువంటి దోషాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. అంటే రవి చంద్ర గ్రహాలు ఇబ్బంది పడుతున్నాయి కదా. రవి అంటే తండ్రి, చంద్రుడు అంటే తల్లి. పితృస్థానంలో అంటే 9వ స్థానం తండ్రి స్థానం అని అర్థం. శని వక్రంలో ఉన్నాడు. ఈ రాశికి అష్టమాధిపతి 9లో వక్రం కాబట్టి ఈ శని, రాహు, కేతువులు, సూర్యగ్రహణాలు అనేవి కర్కాటక రాశి వాళ్ళకు కాస్త ఇబ్బందికరంగానే ఉంటాయని చెప్పొచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ గ్రహణ సమయంలో మంత్ర సాధన చేస్తే ఇవన్నీ తొలగిపోతాయంటారా? తొలగిపోయి వీళ్ళకి మంచి అదృష్టమే కలుగుతుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. కాబట్టి ఇప్పుడు జన్మంలో బుధుడు వచ్చాడు. జన్మంలో బుధుడు మంచిదే, అంటే ఇంటెలిజెన్స్ బాగా పనిచేస్తుంది. బుధుడు వచ్చేకడికి మనకు బుద్ధికారకుడు కాబట్టి. ఇక 3వ ఇంట్లో శుక్రుడు నీచ. 3వ ఇంట్లో శుక్రుడు నీచినప్పుడు ఈ రాశికి బాధకాధిపతి నీచబడుతున్నాడు. అంటే బాధకాధిపతి శుక్రుడు. కానీ ఎంతున్నా ఈ రాశిలో ఉన్న పురుషులకు భార్యకారకుడు కాబట్టి భార్యకు అనారోగ్యం చేయడము, లేదు కొత్తగా వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ మాసం ప్రయత్నించకపోవడం మంచిది. కొత్తగా వివాహ ప్రయత్నాలు చేసేవారా? ఎందుకంటే భార్యకారకుడు శుక్రుడు కాబట్టి, శుక్రుడు నీచబడుతున్నాడు కాబట్టి తులారాశులకి శుక్రుడు వచ్చే వరకు ఆగడం మంచిది. అదేవిధంగా పంచమాధిపతి వ్యయంలోకి వస్తున్నాడు. ఎవరు? కుజుడు. కుజుడు కూడా కేతువు చూస్తాడు, శని చూస్తాడు. అంటే సరైన నిద్ర ఉండదు వీళ్ళకు. 12వ స్థానం అంటే మనం పడుకుని నిద్రపోయి పడక గది అని అర్థం. శని చూస్తాడు, వక్రించి చూస్తాడు. కేతు 2 నుంచి చూస్తాడు. అంటే ఈ రాశికి వ్యయంలో కుజుడు, ద్వితీయంలో కేతు. అంటే రాశికి 2 వైపులు 2 పాపగ్రహాలు ఉన్నాయి. వ్యయస్థానాన్ని ఇంకో పాపగ్రహం అడిషనల్గా చూస్తుంది. కాబట్టి నిద్ర సౌఖ్యం తక్కువ ఉంటుంది, మనశ్శాంతి కొంచెం తక్కువ ఉంటుంది. వీళ్ళు ఏమున్నా కానీ జప తప దానాదులు గ్రహణాలు చేసుకోవడంతో పాటు కుజుడికి సుబ్రహ్మణ్య ఆరాధన, అదేవిధంగా శని అనుకూలతకు కాలభైరవ అష్టకం చదువుకోవడము. 2వ ఇంట్లో కేతు ఉన్నాడు కాబట్టి
వీళ్ళకు విఘ్నేశ్వర ఆరాధన, వీళ్ళు తలకు కొబ్బరికాయ దిష్టి తీసుకొని పగలగొట్టడం మంచిది ఈ మాసంలో. మరి గురువు గారు, ఈ కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు ఈ మాసం? కుటుంబ వాతావరణం అనే కాడికి కుటుంబ స్థానంలోనే కదా రవిగ్రహణం జరుగుతుంది. కుటుంబ స్థానంలో కేతు ఉన్నాడు, కుటుంబ స్థానంలో నుంచి కేతు కుజును చూస్తాడు. కాబట్టి కుటుంబ స్థానంలో అంత సానుకూల వాతావరణం లేదు. ఇప్పుడు వివాహానికి నేను దూరంగా ఉండమని చెప్పాను. ఆల్రెడీ వివాహమైన వాళ్ళకైతే కాస్త సఖ్యత కూడా లోపిస్తుంది. ఆల్రెడీ కొత్తగా ఈ మధ్య కాలంలో వివాహమైన వాళ్ళకైతే కాస్త సఖ్యత కూడా లోపిస్తుంది. ఎందుకంటే కర్కాటక రాశి అనేది చంద్రుడికి సంబంధించింది, చాలా సున్నితంగా ఉంటుంది. చిన్నవి అంటే సంతోషం వచ్చినా తట్టుకోలేరు, బాధ వచ్చినా తట్టుకోలేరు, ఏదైనా ఎక్కువ వచ్చేస్తుంది, తక్కువ ఏది రాదు వాళ్ళకు. ఒక చిన్న సంతోషకరమైన విషయానికి ఒక పెద్ద విజయంగా ఫీల్ అయ్యి పడతారు. ఒక చిన్న బాధను జీవితంలో అది పెద్ద సమస్యగా ఫీల్ అయ్యి బాధపడతారు. అట్లుంటుంది వీళ్ళకు. ప్రతిదీ భూతద్దంలో పెట్టి చూస్తారేమో. అంటే చంద్రుడు కరిగిపోతాడు కదా, మళ్ళీ పెరిగిపోతాడు కదా, వీళ్ళకు కూడా మనస్తత్వం అట్లే ఉంటుంది. మరి గురువు గారు, కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ఏదైనా ఒక హెచ్చరిక, జాగ్రత్తగా ఉండాలి అంటే ఏం చెప్తారండి? జాగ్రత్తగా ఉండాలంటే వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాహనకారకుడు నీచబడినాడు శుక్రుడు. అదేవిధంగా కుజుడు వ్యయ స్థానంలో ఉంటూ శుక్రుని చూస్తాడు. అదేవిధంగా శనేశ్వరుడు మళ్ళీ కుజుని చూస్తాడు, కుజుని మళ్ళీ కేతు చూస్తాడు. అంటే పాపగ్రహాలన్నీ కూడా మల్టీ డైమెన్షన్స్లో చూపులు పడుతున్నాయి. అలా ఇప్పుడు రాశికి వెనుక ముందు పాపగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు వాహన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్త్రీల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళకి అనవసరమైనటువంటి తగులు వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎవరి జోలికి పోకపోయినా పని కట్టుకుని వీళ్ళని కొంతమంది ఇబ్బంది పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏదైనా గొడవలకు ఏడవడము, లేదా ఆరోపణలు చేయడము ఇటువంటివి ఉంటాయి. ఎందుకంటే శుక్రుడు కన్యా రాశిలో, కన్యా అంటే స్త్రీ రాశి, శుక్రుడు స్త్రీ కారకుడు, అక్కడ నీచపడతాడు. నీచపడి వక్రించిన శని చేత చూడబడతాడు. కాబట్టి కొంచెం ఆడవాళ్ళ విషయంలో కేర్ఫుల్గా ఉండడం చాలా చాలా మంచిది. అలాగే గురుగారు, గృహయోగం, వాహన యోగం ఏదైనా ఉందంటారా? ఎవరైనా ప్రయత్నిస్తారు? వాహన విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పినప్పుడు వాహన యోగం ఎలా వస్తుంది అంటే కొత్తవి కొనుక్కుంటారు కదా, ఒక నెల ఆగడం మంచిది. శుక్రుడు 4వ ఇంట్లోకి వెళ్తాడు, అప్పుడు తీసుకోవచ్చు. అది కూడా భార్య పేరుతో తీసుకోవడం మంచిది. ఎందుకంటే శుక్రుడు వీళ్ళకి బాధకాధిపతి అన్నప్పుడు వీళ్ళ పేరుతో తీసుకున్నారంటే వాళ్ళు అలాగుతారు. వాళ్ళ భార్య, అమ్మ అలా తీసుకోవచ్చా పిల్లల పేరు మీద? మరి గురుగారు, ఈ మాసంలో ఇంకా బాగుండాలంటే ఎలాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అంటారు? ఈ గ్రహణ సమయాలకు నేను చెప్పినటువంటి జపతపాలు చేసుకోవాలి. తర్వాత సుబ్రహ్మణ్య ఆరాధన, విఘ్నేశ్వర ఆరాధన, కాలభైరవ ఆరాధన ఇవి చేసుకోవడం సరిపోతుంది. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష్య సామ్రాట్ డాక్టర్ చింత రుక్మందర్రావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ఆగస్టు మాసంలో సింహ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసం యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? అలాగే ఆగస్టు మాసంలో గ్రహణాలు ఉన్నాయి, చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఉందని తెలియజేస్తున్నారు. మరి వాటి ప్రభావం ఈ రాశిపై ఎలా ఉంటుందంటారు? 2026 సంవత్సరం ఆగస్టు మాసం సింహరాశి వాళ్ళకు మాస ఫలితాల్లో భాగంగా చెప్పుకునే ముందు ఈ మాసం జరిగే 2 గ్రహణాలు ఉన్నాయి. ఒకటి చంద్రగ్రహణం, సూర్యగ్రహణం. జన్మరాశిలోనే సింహరాశిలోనే సూర్యగ్రహణం, సప్తమ రాశిలో 180 డిగ్రీల్లో 180 డిగ్రీస్లో చంద్రగ్రహణం జరుగుతుంది. జన్మంలో కేతు, సప్తమంలో రాహు ఆల్రెడీ సంచరిస్తున్నారు. 1వ తారీఖు 2వ స్థానంలోకి శుక్రుడు వెళ్తున్నాడు. 2వ తారీఖు కుజుడు లాభస్థానంలోకి వచ్చాడు. 5వ తారీఖు బుధుడు వ్యయ స్థానంలోకి వచ్చాడు. గురువు వ్యయ స్థానంలో ఉన్నాడు. శని 8వ స్థానంలో అష్టమ శనిగా ఉంటూ వక్రంలో ఉన్నాడు. కాబట్టి ఇది గ్రహస్థితి. కాబట్టి ఈ గ్రహస్థితి చూస్తే ఈ మాసం జరుగుతున్న సూర్యగ్రహణం ఈ దేశంలో కనిపించదు, భారతదేశంలో కనిపించదు, ఇతర దేశాల్లో ఉంటున్న వాళ్ళకి కనిపిస్తుంది. ఈ 2 గ్రహాలు కనిపించవండి? చంద్రగ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది. కాబట్టి ఏదట్టున్నా కానీ విదేశాల్లో కూడా ఇప్పుడు ఏ దేశానికి వెళ్ళినా భారతీయులు లేని దేశం ఉండలేదు. ప్రపంచం అంతా భారతదేశం అయిపోయింది ఇప్పుడు. కాబట్టి విదేశాల్లో, భారతదేశం కాకుండా విదేశాల్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జప తప దానాదులు చేసుకోవాలి. సూర్యగ్రహణానికి గోధుమలు ఒక ఆరెంజ్ కలర్ వస్త్రంలో మూట కట్టి 1 కేజీ పావు కట్టి రాగి గిన్నెలో నెయ్యి పోసి ఆ 2 సర్ప పడగలు మునిగేట్టుగా నెయ్యి పోసి దాన్ని దానం ఇవ్వడం, దక్షిణ తాంబూలాలు, పూలు పండ్లు పెట్టి దానం ఇవ్వడం మంచిది. కానీ అక్కడ బ్రాహ్మణులు దొరకచ్చు, దొరకపోవచ్చు. కాబట్టి భారతదేశంలో వాళ్ళకి చెందిన బంధువుల ద్వారా
ఈ కార్యక్రమం చేసుకోవడం మంచిది. చంద్రగ్రహణం కూడా వీళ్ళకి 100% పనిచేస్తుంది. బియ్యము, వెండి కప్పులు, నెయ్యి, 2 సర్ప పడగలు పెట్టడము, దానికి వీళ్ళ యొక్క గోత్రము, నక్షత్రము, పేరు చెప్పి దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణులకు దానం ఇవ్వడం మంచిది. అది కూడా ఇక్కడ వాళ్ళు తెలిసిన వాళ్ళతో చేపించడం మంచిది. కాబట్టి ఎంతోమంది విదేశాలకు వెళ్ళి ఇక్కడ నుంచి కుటుంబాలు వదిలి అక్కడ ఉంటూ సంపాదిస్తూ ఇక్కడ పంపిస్తుంటారు. అక్కడ ఏదైనా మంచి చెడ్డైనా ఇక్కడి నుంచి ఎవరు పరిగెత్తుకుని వెళ్ళే వాళ్ళు ఉండరు. కాబట్టి అక్కడ వాళ్ళు క్షేమంగా ఉండాలి. కాబట్టి ఈ సింహరాశిలో పుట్టిన వాళ్ళు చక్కగా ఇటువంటి పరిహారం చేసుకోవడం చాలా మంచిది. ఈ మాసం గ్రహస్థితి చెప్పాను కదా, 1వ తారీఖు శుక్రుడు 2వ ఇంట్లోకి ఉన్నాడు, 2వ తారీఖు కుజుడు లాభంలోకి వచ్చాడు, 5వ తారీఖు బుధుడు వ్యయంలోకి వచ్చాడు, 17వ తారీఖు రవిగ్రహం ఎంటర్ అవుతున్నాడు ఈ రాశిలోకి. శని జూలై నెలలోనే 27వ తారీఖు వక్రించేస్తాడు. కాబట్టి అష్టమంలో శని వక్రించాడు, కానీ గురువు చూస్తున్నాడు. గురువు చూపు వల్ల శని వక్రత్వం ఒక విధంగా పెద్దగా దోషాన్ని ఇవ్వదు. సప్తమ స్థానంలో రాహు అంత మంచిది కాదు సింహరాశికి. సింహరాశికి బద్ధ శత్రువు రాహు చంద్రుడితో కలుస్తున్నాడు. కాబట్టి ఈ తల్లి తండ్రికి ఒక విధంగా అరిష్టం అని చెప్పచ్చు. వీళ్ళ తల్లిదండ్రులకు పేరుతో ఏదైనా కూడా అర్చన అభిషేకాలు చేయించడం మంచిది. శివాలయంలో చేస్తే ఇంకా మంచిది. అదే బుధుడు వ్యయంలో ఉన్నాడు. బుధుడు వ్యయంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, ద్వితీయాధిపతి వ్యయంలో ఉన్నాడు. ద్వితీయాధిపతి వ్యయంలో ఉంటే దూర ప్రాంతం నుంచి ఏదన్నా బెనిఫిట్ పొందడానికి అవకాశం ఉంటుంది. వ్యయం అంటే దూర ప్రాంతము, ద్వితీయం అంటే కుటుంబ స్థానము, ధనస్థానము. కాబట్టి దూర ప్రాంతం నుంచి వీళ్ళకు బెనిఫిట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చేసుకోవాల్సినంత గ్రహణాలకు మరి శుక్రుడు నీచబడ్డాడు 2వ స్థానంలో. 2వ స్థానంలో శుక్రుడు నీచబడ్డం కూడా వీళ్ళకి అంత కుటుంబంలో సౌఖ్యం కాస్త తక్కువే. శుక్రుడికి అంత కంఫర్ట్ ప్లేస్ ఏం కాదు ఇది. అందులో ఈ రాశికి శుక్రుడు మంచోడు కాదు. కాబట్టి నీచబడ్డాడు. కాబట్టి కాస్త డబ్బు ధన వ్యయం అయ్యేదానికి అవకాశం ఉంది. ధన వ్యయం అవ్వడానికి అవకాశం ఉంది. ఇంట్లో ఎవరైనా ఆడవాళ్ళు, కూతుర్లు కావచ్చు, తల్లి కావచ్చు, భార్య కావచ్చు, వాళ్ళకి అనారోగ్యం చేయడానికి అవకాశం ఉంది. శుక్రుడు కొంచెం ఎక్కువగా లగ్జరీ కారకుడు. కాబట్టి ఇప్పుడు కొన్ని సంతోషాలు పొందలేకపోవచ్చు. ఇప్పుడు కొంతమందితో పోటీపడి మనకు కావాలనుకున్నదాన్ని కొనుక్కోవాలనుకుంటూ ఉంటారు కదా, నగలు కావచ్చు, మంచి శారీస్ కావచ్చు, అటువంటివి తీసుకోలేకపోవడానికి ఆ డబ్బులు వేరే ఏదైనా ఖర్చు అయిపోయేదని అవకాశం ఉంటుంది. ఆభరణాలు, నగిషీలు, మంచి క్లాస్గా ఉన్న దుస్తులు, ఫ్యాషన్ వెహికల్స్, ఇవంతా శుక్రుడే. ఆయన నీచబడ్డాడు. ఇప్పుడు ఒకవేళ వాటి మీద పెట్టుబడులు పెడితే కూడా సరిగ్గా కుదరవు, సరైనటువంటి కుదరకు. ఈ సంవత్సరం అంటే ఈ మాసం సినిమా కళారంగంలో సింహరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. కొంచెం అవకాశాలు తగ్గడము, ఛాన్స్ వచ్చినట్టే మళ్ళీ ఛాన్స్ ఎగిరిపోవడము, వీళ్ళకు సరైనటువంటి టాలెంట్ అయినటువంటి ఒక పాత్ర దొరక్కపోవడము, లేదు వీళ్ళకి ఏదైనా అనారోగ్యం చేసి షూటింగ్కి అటెండ్ కాలేకపోవడము, ఏదో ఒకైతే అడ్డంకైతే ఉంటుంది. శుక్రుడు అంటే సినిమా రంగము. కాబట్టి ఈ శుక్రుడు ఇలా అన్కంఫర్టబుల్ ఉండడము, చంద్రుడు చంద్రగ్రహణం జరగడము, సిల్వర్ స్క్రీన్ అంటారు కదా, ఆ స్క్రీన్ చంద్రుడు, చందమామలాగా ఉంటుంది స్క్రీన్, దానిపైన అన్ని బొమ్మలు కనిపిస్తాయి. అక్కడ కనిపించే రంగురంగుల బొమ్మలు శుక్రుడు. ఇప్పుడు శుక్రుడు బాగాలేదు, చంద్రుడు బాగాలేదు. చంద్రుడు గ్రహణం ఇంట్లో ఉన్నాడు. కాబట్టి ఈ గ్రహణం యొక్క పరిహారాలు చేసుకోవడం మంచి. ఇప్పుడు భారతదేశంలో కనిపించదు, మాకెందుకు ఎంతసేపు చెప్తున్నాను అనొచ్చు, కానీ భారతదేశంలో పాక్షికంగా కనిపిస్తుందని చెప్పాను. కాబట్టి చంద్రగ్రహణానికి సంబంధించి చూపించుకోవాలి. కాబట్టి రవిచంద్రులకు చెప్పాలంటే శివాలయంలో ఎక్కువగా వెళ్ళి రావడం మంచిది. వీళ్ళు సింహరాశి యాక్టివేట్ ఎప్పుడవుతుందంటే గ్రహణానికి సంబంధించి గ్రహణ సంబంధం లేకుండా శివాలయానికి వెళ్తే సింహరాశి యాక్టివేట్ అవుతుంది. ఎప్పుడైనా సరే లైఫ్ టైం సింహరాశి వాళ్ళు ఎక్కువ శివాలయానికి వెళ్ళే కొద్దిగా డెవలప్ అయిపోతారు. అది ఎంత అష్టమ శని, ఏలినాటి శని, గురుబలం లేకపోని, ఇంక ఏ 9 గ్రహాలు బాగాలేకపోని శివాలయంలో వెళ్ళి కూర్చొని వస్తూ ఉంటే చాలు. మినిమం 24 మినిట్స్. 24 మినిట్స్ అంటే ఒక గడియ కాలం అని అర్థం. కాబట్టి ఒక 2 గడియలు కూర్చుంటే ఇంకా మంచిది. 48 నిమిషాలు వీళ్ళకి జరగాల్సిన జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి లైఫ్ టైం రెమెడీ శివాలయం. కాబట్టి నందీశ్వర ఆరాధన చాలా మంచిది, గోసేవ చాలా మంచిది. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే వీళ్ళను అప్డేట్ చేస్తుంది ఖచ్చితంగా. కాబట్టి ఈ పరిహారం ఇప్పుడు చాలా చాలా అవసరం. కాబట్టి శివాలయానికి ఎక్కువ వెళ్ళడం ఉత్తమం. మరి గురుగారు ఆర్థిక పరంగా కూడా ఎలా ఉంటుందంటారు సింహరాశి వారికి మాసంలో? ఆర్థికంగా 2వ స్థానంలోనే ధనపరంగా బాగాలేదు. ధనస్థానంలో శుక్రుడు నీచబడ్డాడని చెప్పాను కదా, జన్మంలో గ్రహణం జరుగుతూ ఉంది, సప్తమంలో గ్రహణం జరుగుతూ ఉంది.
కాబట్టి వ్యయ స్థానంలో బుధుడు ఉన్నాడు అంటే దూర ప్రాంతం ద్వారా బెనిఫిట్ ఉందని అర్థం. ఎవరైనా ఇప్పుడు బయట ఇప్పుడు వీళ్ళ ఊరి నుంచి ఒక 120 కిలోమీటర్ దాటి ఏదైనా వాళ్ళ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉంటే సౌఖ్యంగా ఉంటుంది. సొంత ఊర్లో ఉండడం కొంచెం కష్టమని అర్థం. మరి గురుగారు సింహరాశి వారికి ఈ మాసంలో ఒక హెచ్చరిక జాగ్రత్త అంటే ఏం చెప్తారండి? సింహరాశి వాళ్ళకి హెచ్చరిక జాగ్రత్త అంటే జన్మంలో కేతు ఉన్నాడు. జన్మంలో కేతు అంటే తలలేని గ్రహము, తల లేదు కాబట్టి మామూలుగా తలలేని కేతు జన్మంలో ఉంటే విరక్తి, వైరాగ్యము, అసహనము, కోపము, విసుగు ఇవన్నీ వస్తూ ఉంటాయి. మతిమరపు వస్తూ ఉంటుంది, నిద్ర సరిగ్గా ఉండదు. అప్పుడు తల మీద పెట్టే వస్తువు ఏది? టోపీలు, హెల్మెట్లు, దువ్వెన్లు ఇవి దానం చేస్తే మంచిది. దువ్వెన అంటే అందరూ బాగా దూకుంటారు. ఒక ఇంటర్వ్యూ పోయేటప్పుడు ముందుగా హెయిర్ స్టైల్ చూసుకుంటారు. మరి ఆడవాళ్ళు అయితే గంటలకు దూతారు. ఈ దువ్వెనలు ఇవ్వచ్చు. ఇంకొంచెం వాళ్ళ స్తోమత ఉంటే టోపీలు ఇవ్వచ్చు. ఇంకా స్తోమత ఉంటే హెల్మెట్లు ఇవ్వచ్చు. ఎవరి స్థితిని బట్టి వాళ్ళు అలా చేయడం మంచిది. కేతు ఎప్పుడు కానీ ఎవరికైనా జన్మంలో ఉంటున్నా లేదా ఇంకేదైనా ముఖ్యమైన స్థానాలు ఉన్నా ఇవి ఇవ్వడం వల్ల కేతు గ్రహం యొక్క వ్యతిరేకత పోతుంది, వీళ్ళకు అనుకూలత పెరుగుతుంది. కేతు అంటే ఆటంకం అని అర్థం. అంటే వీళ్ళకు ఉన్న చిన్న చిన్న ఆటంకాలు కూడా తొలగిపోతాయని అర్థం. మరి గురుగారు ఈ మాసంలో వీరు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందండి? మేము చెప్పినవన్నీ రెమెడీసే, ఇంతసేపు చెప్పినవన్నీ రెమెడీసే. దైవనామస్మరణ కూడా చేయొచ్చు కదా? దైవనామస్మరణ చేస్తే శివారాధన, సింహరాశి ఫుల్గా యాక్టివేట్ అవుతుంది. ఆగస్టు మాసంలో సింహరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింత రుక్మందరరావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. గురుగారు, ఆగస్టు మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, అలాగే ఈ మాసంలో వీరి గ్రహ గోచారం ఏంటంటారు? ఈ మాసంలో చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఏర్పడుతుందంట. మరి దాని ప్రభావం ఈ రాశిపై ఎంత వరకు ఉంటుందంటారు? 2020 సంవత్సరం ఆగస్టు మాసం కన్యా రాశి వాళ్లకు మాస ఫలితాల భాగంగా మనము ఈ వీడియోలో చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఈ మాసం జరిగేటువంటి సూర్య చంద్ర గ్రహణాల గురించి ఈ రాశి వాళ్ళకి ఎలా ఉందో ముందు చర్చించుకుందాం. ఇది భారతదేశంలో కనిపించదు. ఫస్ట్ పాయింట్, కనిపించదు. చంద్రగ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది, అయినా పెద్దగా ప్రభావం చూపించదు. విదేశాల్లో ఉన్న కన్యా రాశి వాళ్లకు ఇది ప్రభావం చూపిస్తుంది. వ్యయ స్థానంలో సూర్యగ్రహణము, 6వ స్థానంలో చంద్రగ్రహణం. 6వ స్థానంలో చంద్రగ్రహణం మంచిది, వ్యయ స్థానంలో చంద్రగ్రహణం అంత మంచిది కాదు. వ్యయ స్థానం అంటే ఇప్పుడు అన్నిటికన్నా సుఖమైనది నిద్ర. ఆ నిద్ర స్థానమే 12వ స్థానం. ప్రతి ఒక్కరికి వాళ్ళ రాశికి 12వ స్థానం నిద్రస్థానం, చివరి రాశి. కాబట్టి మనం పగలంతా కష్టపడి రాత్రి పోయి పడుకునేది 12వ స్థానం లెక్క అన్నమాట. కాబట్టి నిద్ర సౌఖ్యం ఉండదు. అంటే సూర్యగ్రహణానికి విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఇది పనిచేస్తుంది, మన భారతదేశంలో ఉన్న వాళ్ళకి కాదు. కానీ మన విదేశాల్లో ఉన్న మన వాళ్ళే కాబట్టి, మన వాళ్ళ కోసం మనం చెప్తున్నాం కాబట్టి వీళ్ళు సూర్యగ్రహణానికి జప తప దానాదులు చేసుకోవాలి. పట్టుడు స్నానం, విడిపుడు స్నానం చేసుకోవడము, మధ్యలో మంత్ర సాధన తీసుకోండి ఇంకా మంచిది. అదేవిధంగా వీళ్ళకు భారతదేశంలో వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే 1 కేజీ గోధుమలు ఒక ఆరెంజ్ కలర్ వస్తువులో మూటగట్టి ఒక రాగి కప్పులో నెయ్యి పోసి నిండా పోసి అందులో మునిగేట్టుగా సర్పగ్రహ విగ్రహాలు పడగలు 2 వెండితో చేసిన పెట్టి దానం ఇవ్వడం మంచిది. రాగితో చేసిన సర్ప పడగలు కూడా పెట్టచ్చు, వెండితో అయినా పెట్టచ్చు. అది ఇచ్చి వాళ్ళు నక్షత్రము గోత్రం అని చెప్పి ఏదైనా శివాలయంలో అర్చన చేసుకోవడం మంచిది. అలా చేస్తే విదేశాల్లో ఉన్న కన్యారాశి వాళ్లకు చక్కగా ఉంటుంది. రాశిలోకే శుక్రగ్రహం వచ్చి నీచులోకి వచ్చి కూర్చున్నది. 10వ స్థానంలో కుజుడు వచ్చాడు. కుజుడిని మళ్ళీ శని 7వ స్థానంలో వక్రించి చూస్తున్నాడు. మళ్ళీ కుజుని కేతు చూస్తాడు. అంటే లగ్నానికి అంటే రాశికి కుజ, శని, కేతుగ్రహ, శుక్రగ్రహ అననుకూలత, వ్యతిరేక అనుకూలంగా ఉండదు. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఈ మాసము ఖచ్చితంగా గ్రహణాల కన్నా దీన్ని ముఖ్యంగా చూసుకోవాలి. ఎందుకంటే కేతు పోయి కుజుని చూస్తాడు, శని కుజుని చూస్తాడు, కుజుడు రాశిని చూస్తాడు. ఇప్పుడు కుజుడు రాశిని చూస్తే శని చూసినట్టే, శని 7వ స్థానంలో చూస్తున్నాడు. కేతువు చూసినట్టే, కేతువు కుజుని చూస్తున్నాడు. కేతువు చూపుని తీసుకొని కుజుడు మళ్ళీ మన రాశిని చూస్తున్నాడు. కాబట్టి కన్యా రాశిని ఇక్కడ ఏమవుతుంది, 3 పాపగ్రహాలు రాశిని చూస్తున్నాయి.
జన్మంలోనే శుక్రుడు నీచబడిపోయాడు, ద్వితీయాధిపతి జన్మంలో నీచబడ్డాడు, అంటే కుటుంబ స్థానాధిపతి. ఇంట్లో ఏదో ఒక అసౌకర్యము వీళ్ళకు మామూలుగా ఒక్కోసారి అన్కంఫర్ట్గా ఉంటుంది, తెలియకుండా బాధగా ఉంటుంది, ఒక మూడీగా ఉండడం జరుగుతుంది. అటువంటి పరిస్థితులు ఈ మాసం వచ్చేందుకు అవకాశం ఎక్కువ ఉంటుంది. నీచగ్రహం జన్మలో ఉంది కదా. అదేవిధంగా శుక్రుడు స్త్రీకారకుడు కాబట్టి ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు చాలా అన్కంఫర్ట్గా ఉంటుందని చెప్పచ్చు. ఈ రాశిలో పుట్టిన పురుషులకు వాళ్ళకి సంబంధించిన స్త్రీలకు ఏదైనా అనారోగ్యం చేయడము, వాళ్ళకి సంబంధించి ఇంకేదైనా అసౌకర్యాలు జరగడం లాంటివి జరుగుతాయి. కాబట్టి ఇప్పుడు అమ్మవారి ఆరాధన చేయడం, కాలభైరవ ఆరాధన, కాలభైరవ అష్టకం చదువుకోవడము, సుబ్రహ్మణ్య ఆరాధన, విఘ్నేశ్వర ఆరాధన ఇవి ఈ మాసం ఎక్కువగా చేసుకోవడం చాలా మంచిది. మరి గురుగారు కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం అంటే శుక్రుడే కదా కుటుంబ స్థానాధిపతి. శుక్రుడు జన్మలో నేర్చబడ్డాడు కదా, కాబట్టి లగ్జరీ చేయలేరు. చెయ్యనివ్వడా? శుక్రుడు నేర్చబడ్డాడు కదా, కాబట్టి లగ్జరీ చేయలేరు. అదేవిధంగా కుజుడు చూస్తున్నాడు కాబట్టి టెన్షన్, కోపం ఎక్కువ. కాస్త భార్యాభర్తలు కూడా గొడవలు వచ్చేదానికి, మనస్పర్ధలు వచ్చేదానికి కూడా అవకాశం ఉంది. ఎందుకు? కుజుడు అంటే ఆడవాళ్ళకి భర్త, శుక్రుడు అంటే మగవాళ్ళకి భార్య. కాబట్టి ఇక్కడ నీచబడిన శుక్రుడిని కుజుడు చూస్తాడు కాబట్టి లాభంలో గురువు బుధుడు ఉన్నారు, చాలా బాగుంది. అది వీళ్ళకి బాగున్న గ్రహాలు ఏదైనా అంటే రాహువు, గురువు, బుధుడు, ఈ 3 గ్రహాల యొక్క అనుకూలత వల్ల వీళ్ళు ఈ అన్కంఫర్ట్స్ అన్ని అధిగమించగలుగుతారు. కాబట్టి ఇప్పుడు శుక్రుడు మామూలు జన్మంలో ఉండి అన్కంఫర్ట్గా ఉండడంతో సంబంధం ఉండేవి, సంబంధం లేనివి అన్ని సమస్యలు వస్తాయి. ఏదైనా ఒక పాపగ్రహం జన్మంలోకి వచ్చినా, పాపగ్రహం చూసినా సంబంధం లేని సమస్యలు ఎదుర్కొంటారు. ఎప్పుడు లేదు ఇదేం తలకాన ప్రభావం అనిపిస్తుంది. అటువంటి ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ లాభంలో బుధుడు, గురువు ఉండడము, 6వ ఇంట్లో రాహు ఉండడం వల్ల వీటన్నిటిని అధిగమించగలిగేటువంటి శక్తి వీళ్ళకి ఈ మాసం వస్తుంది. మరి గురుగారు ఎవరైనా విదేశాలకు వెళ్ళాలని అనుకుంటారు, చదువుకోవడానికైనా అక్కడ సెటిల్ అవ్వడానికైనా విదేశీ యోగం ఉందంటారా ఈ రాశి వారికి, మరి కన్య రాశి వారికి? విదేశీ యోగం వీళ్ళకి కలగాలంటే శుక్రుడు ముందు ఈ రాశిలోంచి 2వ ఇంట్లోకి తులారాశిలోకి వచ్చేవారు ఓపిక పట్టాలి. ఎందుకంటే 9వ స్థానం కూడా అయింది. దూర ప్రాంతాలను 9వ స్థానము, 12వ స్థానము రెండు తెలియజేస్తాయి. దగ్గర ప్రయాణాలను 3వ స్థానం తెలియజేస్తే, దూర ప్రాంతాలు మరికొంత దూర ప్రాంతాలను 7వ స్థానము, మరీ దూర ప్రాంతాలను అంటే విదేశాలను తెలియజేసేటువంటి స్థానాలు 9, 12. ఈ 9వ స్థానానికి అధిపతి శుక్రుడు రాశిలో నీచబడ్డాడు. కానీ ఆయన తులారాశిలోకి వచ్చిన వెంటనే వీళ్ళకి విదేశీయాన యోగం సిద్ధిస్తుంది. మరి అలాగే పెట్టుబడులు పెడదాం కానీ కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకునే వారికి చెయ్యొచ్చు అంటారా ఈ మాసంలో? దేనికైనా శుక్రుడు మారే వరకు ఏమీ చేయకూడదు, ఏ శుభకార్యం చేసుకోకూడదు. ఒకవేళ కన్య రాశి వారికి ఏదైనా హెచ్చరిక జాగ్రత్తలు లాంటివి ఉంటే తెలియజేయండి. హెచ్చరిక జాగ్రత్త అంటే ప్రతిరోజు వచ్చేటువంటి లిక్విడ్ క్యాష్, అంటే ప్రతిరోజు వచ్చే ఆదాయము శుక్రుడు. ఆదాయం పెద్ద మొత్తం అయితే అది గురువు, లక్షల కోట్ల రూపాయలకు అధిపతి గురువు. ప్రతిరోజు వచ్చేటువంటి లిక్విడ్ క్యాష్ అనేది శుక్రుడు. కాబట్టి వస్తున్నటువంటి ఆదాయానికి పక్కదారి పెట్టబోయేందుకు అవకాశం ఉంటుంది. మీరు సేవింగ్స్ అనేది చాలా సీరియస్గా చేసుకోవాలి. అబద్ధం చెప్పినా మీ డబ్బును మీరు కాపాడుకోవాలి. మరి గురుగారు ఈ కన్యా రాశి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటారు? ఆ వ్యక్తులు ఎలా ఉంటారు అసలు? కన్యా రాశి వాళ్ళు ఎలా ఉంటారంటే దుస్వభావ రాశిది. అంటే దుస్వభావ రాశి అంటే ఇప్పుడు ఒక అడవిలోకి వెళ్ళాల్సి వస్తుంది ఏదో పనిగా, అక్కడ ఆకలేస్తుంది, అక్కడ ఉన్నటువంటి ఏదో కాయలో ఇంకేదో వేర్లో ఏదో ఒకటి దాన్ని అడ్జస్ట్ చేసుకుని ఇస్తారు. నేను బిర్యానీ తప్పితే ఇంకేమీ తిన్ను అని మొండి కూర్చోరు. అంటే వాతావరణం తగినట్టు వీరు నిర్ణయాలు తీసుకుని మారుతూ ఉంటారు. అంటే పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు మారుస్తూ ఉంటారు. అది మంచిదే. దుస్వభావం కూడా అన్ని రకాల స్వభావం ఉంటుందని అర్థం. అంటే ముందుగా అంచనాలో ఉంటారు, పరిస్థితులకు అనుగుణంగా ఎలా మారాలో అలా మారిపోతారు. మొండిగా ఉండరంటే మనం అర్థం చేసుకోవాలి కూడా అర్థం చేసుకుందాము, ఖచ్చితంగా ఉండాలంటే ఖచ్చితంగా ఉందాం. ఇలా అన్ని పరిస్థితులకు కలిసి మెలిసిపోయేవాళ్ళనమాట. వీళ్ళు అలా ఉండబట్టే వీళ్ళకి సంబంధం లేని సమస్యలు వస్తుంటాయి. ఆరోగ్యపరంగా కూడా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యపరంగా వీళ్ళకు కడుపుకు సంబంధించిన దోషం ఉంటుంది. నొప్పి రావడం, వేడి చేయడం, అజీర్ణము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము ఇట్లాంటివన్నీ ఉంటాయి. కడుపుకు సంబంధించి కంపల్సరీ కన్యా రాశి వాళ్ళకు నొప్పి సమస్య ఉంటుంది. అలాగే గురుగారు ఈ మాసంలో ఎవరైనా దూర ప్రయాణాలు చెయ్యాలి అనుకుంటే ఆలోచన ఉంటే చెయ్యొచ్చు అంటారా? వ్యయస్థానంలో కేతు ఉన్నాడు, రాహు కానీ కేతు కానీ వ్యయస్థానంలో ఉంటే దూర ప్రయాణాలు అంటే విదేశీ ప్రయాణాలు చేయొచ్చు. కానీ జన్మలో శుక్రుడు నీచ అని చెప్పాను, జన్మస్థానం కుజుడు చూస్తున్నాడు, కేతు యొక్క తాకడు ఉంది, శని యొక్క తాకడు ఉన్నప్పుడు కొంచెం కష్టతరంగా ఉంటుంది.
గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవ నామస్మరణ చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ డాక్టర్ చింత రుక్మందరరావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచిది. గురుగారు, ఈ ఆగస్టు మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, అలాగే ఈ మాసం వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? ఇది వరకు తెలియజేస్తున్నట్టే ఈ మాసంలో చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఉందని, సో ఈ రాశి వారికి దాని ప్రభావం ఎలా ఉంటుందంటారు? 2020 సంవత్సరం ఆగస్టు మాసం తులారాశి వాళ్ళకి మాస ఫలితాల భాగంగా ఎలా ఉందంటే, ఈ మాసం చంద్రగ్రహణం ఒకటి, సూర్యగ్రహణం ఒకటి, రెండు జరుగుతున్నాయి. ఇది భారతదేశంలో కనిపించదు. చంద్రగ్రహణం పాక్షికంగా కనిపించినా కానీ పెద్దగా ప్రభావం చూపించదు. విదేశాల్లో ఉన్నటువంటి తులారాశి వాళ్ళు ఈ గ్రహణానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే లాభస్థానంలో సూర్యగ్రహణం జరుగుతూ ఉంది, అది మంచిదే. అదేవిధంగా పంచమ స్థానంలో చంద్రగ్రహణం జరుగుతుంది, దీనికి జాగ్రత్త తీసుకోవాలి. పంచమం అంటే కోణస్థానం కాబట్టి ఈ పంచమ స్థానంలో జరుగుతున్న చంద్రగ్రహణానికి ఏదైనా బియ్యము, పాలు ఇటువంటివి దానం ఇవ్వడం మంచిది. అదేవిధంగా ఒక వెండి కప్పులో నెయ్యి పోసి అందులో మునిగేటిగా 2 నాగపడగలు వెంట్లతో చేసి కూడా దానం ఇవ్వచ్చు. ఇక్కడ భారతదేశంలో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు తులారాశి, విదేశాల్లో ఉన్న తులారాశి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉంటే వాళ్ళ ద్వారా అది చేయించవచ్చు. ఆలయాలకు లేదంటే బ్రాహ్మణులకు సమర్పించవచ్చు. వాళ్ళ పేరు, గోత్రము, నక్షత్రం చెప్పి ఆ పరిహారం చేసుకోవచ్చు. ఇదే టైంలో వీళ్ళు మంత్ర సాధన కావాలంటే చేసుకుంటే ఇంకా మంచిది. ఏదైనా వీళ్ళకు తీవ్ర దేవత మంత్ర సాధన చేయాలి. తీవ్ర దేవత అంటే కాలభైరుడు, ప్రత్యంగిర, వారాహి, మరి ధూమామతి, ఇటువంటి తీవ్ర దేవతల సాధనలే చేయాల్సింది. గ్రహణ సమయంలో వేగంగా సిద్ధిస్తాయి. సౌమ్య దేవతలను పూజించకూడదు. గ్రహణ సమయం చాలా తీవ్రంగా ఉంటుంది కాబట్టి ఇది చేసుకోవడం వీళ్ళకు శ్రీరామ రక్ష అవుతుంది. తర్వాత ఇది గ్రహణాలకు సంబంధించి వీళ్ళకి పరిహారం, సూచన, సలహా, జాగ్రత్త. ఈ మాసం ఇతర గ్రహస్థితి ఎలా ఉంది? రాశ్యాధిపతి 1000 స్థానంలో నీచ శుక్రుడు. ఇది రాశ్యాధిపతి శుక్రుడు స్త్రీకారకుడు. తులారాశి వాళ్ళు అంటేనే మ్యారిటల్ లైఫ్లో డిస్టర్బెన్స్ ఉంటాయి ఉన్న వాళ్ళని అర్థం. మ్యారేజ్ లైఫ్లో కంపల్సరీ ఏదో ఒక డిస్టర్బెన్స్ కంపల్సరీ ఉండే ఉంటుంది. కంపల్సరీ డిస్టర్బెన్స్ ఉన్న వాళ్ళు ఎవరున్నంటే తులారాశి వాళ్ళు, లగ్నం వాళ్ళని అర్థం. ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది. అదే రాశ్యాధిపతి శుక్రుడు 1000 స్థానంలో నీచబడ్డము, వీళ్ళకి బెడ్ కంఫర్ట్స్ ఉండవు, నిద్ర ఉండదని అర్థం. అదేవిధంగా 9వ స్థానంలో కుజుడు ఉంటూ 12వ స్థానంలో శుక్రుని చూస్తున్నాడు. ఏదన్నా భార్యాభర్త మధ్య చిన్న చిన్న పొరపొచ్చలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా శనిగ్రహం 6వ ఇంట్లో వక్రం. 6వ ఇంట్లో శని వక్రంగా ఉంటే ఏమవుతుంది? వీళ్ళు పుట్టినప్పుడు కానీ శని వక్రంలో ఉండగా ఎవరు పుట్టుంటారో వాళ్ళకి ఇప్పుడు బాగుంటుంది. అంటే బై బర్త్ ఉన్నప్పుడు ఏ ఏ గ్రహాలు వక్రంలో ఉంటాయో ఆ గ్రహాలు వాళ్ళ లైఫ్ టైం గోచారంలో ఎప్పుడెప్పుడు వక్రిస్తాయో అప్పుడంతా మంచి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు శని 6వ ఇంట్లో వక్రం. 6వ ఇంట్లో శని వక్రం ఉన్నప్పుడు గ్రహము వక్రంలో ఉన్న వాళ్ళకైతే ఓకే. లేదంటే కడుపుకు సంబంధించిన అన్కంఫర్ట్ చేయడము, చేసే ఉద్యోగంలో ఏదన్నా కాస్త టార్గెట్స్ పెరగడము, ప్రెజర్స్ పెరగడము, శత్రువుకి బలం పెరగడము లాంటివి జరుగుతాయి. గురువు చూస్తాడు కాబట్టి దానికి నియంత్రణ కూడా ఆటోమేటిక్ జరుగుతుంది. 10వ స్థానం నుంచి గురువు చూస్తాడు ఉచ్చస్థితి బట్టి. అదేవిధంగా రాశికి భాగ్యాధిపతి దశమంలోకి వచ్చాడు బుధుడు, ఇది మంచిదే. అంటే ఇప్పుడు ఈ చెప్పిన గ్రహాల రీత్యా కొంత అన్కంఫర్ట్ ఉన్న బుధుడు భాగ్యాధిపతి దశమంలోకి వచ్చి ఉచ్చస్థ గ్రహం గురువుతో కలుస్తున్నాడు కాబట్టి వీళ్ళకు అన్నింటినీ అధిగమించుకుని ముందుకు వెళ్ళగలిగిన సామర్థ్యం ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకు 5వ ఇంట్లో రాహు. 5వ ఇంట్లో రాహు మంచిదే, మూల త్రికోణం. ఎందుకంటే తులారాశికి రాహు చాలా మంచివాడు. ఇక్కడ తులారాశిలో స్వాతి నక్షత్రం ఉంది, స్వాతి నక్షత్రం రాహుదే కాబట్టి చక్కగా రాహు 5వ ఇంట్లో బాగానే ఉన్నాడు. కేతువు 11వ ఇంట్లో బాగున్నాడు. రవిగ్రహం 11వ ఇంట్లోకి వచ్చాడు, అది బాగానే ఉంది గోచారిత్యా. కాబట్టి ఉన్న చిన్న చిన్న అన్కంఫర్ట్ ఏదంటే శుక్రుడు, కుజుడు, శని. ఈ శనిని కూడా గురువు చూస్తాడు. సాధ్యమైనంత వరకు వీళ్ళకు వ్యతిరేక పరిస్థితులు ఉన్నా వాటిని ఈజీగా అధిగమించగలిగేటువంటి అనుకూల గ్రహస్థితి కూడా ఉంది. కాబట్టి తులారాశి వాళ్ళకి బాగానే ఉంది ఈ మాసం. విదేశాల్లో ఉన్న వాళ్ళైతే గ్రహణానికి సంబంధించిన శాంతులు పరిహార క్రియలు చేసుకోవడం మంచిది. మరి గురుగారు, విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? విద్యార్థులకు తీసుకుంటే బుధుడు చాలా బాగుంది, అందరికన్నా విద్యార్థులు బాగుంది. గురువు బుధుడు 2 గురువులు కలిసి
పదస్థానంలో ఉన్నారు, కంఫర్ట్గా ఉన్నారు. వాళ్ళని వేరే వ్యతిరేక గ్రహాలు పాపగ్రహాలు కూడా చూడడం లేదు. కాబట్టి విద్యార్థులు అందరికన్నా బాగుంది విద్యార్థులకు. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకే చెప్పాను 6వ ఇంట్లో శని వక్రించాడు అనేసి. ఈ కొత్తగా ఉద్యోగ అవకాశాలు కూడా చూస్తుంటారు కదా గురుగారు, అలా కొత్త అవకాశాలు దొరికే అవకాశం ఏమైనా ఉందంటారు? 1 నెల దాటిన తర్వాత బాగుంటుంది. శుక్రుడు రాశిలోకి వస్తాడు, అంటే నీచత్వాన్ని కోల్పోతాడు. ముందు రాశాధిపతి బాగుండాలి. ఫస్ట్ సీరియల్ నెంబర్ 1 రాశాధిపతి. రాశాధిపతి నీచబడ్డాడు కాబట్టి, వక్రించిన గ్రహం చూస్తాను కాబట్టి, కుజుడు చూస్తాడు కాబట్టి, ఉద్యోగాలు వాళ్ళు చేస్తున్న వాళ్ళకి కొంత ఆందోళన, టెన్షన్లు, టార్గెట్లు పెరగడము, కొన్ని రకాల చిన్న చిన్న టార్చర్లు వాళ్ళు ఉంటాయి. కొత్తగా ప్రయత్నించే వాళ్ళకు 1 మాసం తర్వాత శుక్రుడు ఆ నీచత్వాన్ని కోల్పోతాడు కాబట్టి అప్పుడు బాగుంటుంది. మరి గురుగారు, ఎవరికైనా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఉండొచ్చు, వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి వివాహ యోగం ఉందంటారు ఈ మాసంలో? ఈ శుక్ర గ్రహము దూరంగా రావడం వల్ల కుజుడు యొక్క చూపును కోల్పోతుంది, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు ప్రయత్నిస్తే కూడా అవ్వవు. ఒకవేళ ప్రయత్నించి వీళ్ళకి సెట్ అయితే కూడా ఈ నెల దాటిన తర్వాత నిశ్చితార్థాలు ఇంకేదైనా పెట్టుకోవడం మంచిది. కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం కొంచెం గందరగోళమే. ఎందుకంటే ద్వితీయాధిపతి అయినటువంటి కుజుడు రాశ్యాధిపతిని చూస్తున్నాడు. రాశ్యాధిపతి నీచబడి ఉన్నాడు కాబట్టి ఆ ద్వితీయాధిపతిని కేతువు చూస్తాడు. ఎవరిని? కుజుడిని. కేతు అంటే ఆటంకం అని అర్థం. కాబట్టి కుటుంబ వాతావరణం కాస్త క్లమ్సీగానే ఉంటుంది. ఏముంది 1 మాసం, దానిపైన పెద్దగా వరీ కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం చెప్పినట్టు అప్లై అవ్వాలని రూల్ ఏం లేదు. ఇది గోచారం మాత్రమే. వ్యక్తిగత జాతకంలో మంచి దశ జరుగుతున్న వాళ్ళకు గోచారం పనిచేయదు. కాబట్టి ప్రతి నెల గ్రహస్థితిని మనం అనాలిసిస్ చేసి చెప్తున్నాము. అది కొంచెం ఆసక్తిగా మన వాళ్ళు చూస్తారు. కొన్ని వాళ్ళకు మ్యాచ్ కూడా అవుతాయి. మరి ఆర్థిక పరంగా కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? ఆర్థిక పరంగా కొంచెం కష్టతరంతో కూడుకుని ఉంటుంది. ఎందుకంటే ఉద్యోగం అనే స్థానం 6లో శని వక్రం. కానీ 10వ ఇంట్లో గురువు ఉచ్చస్థితి, బుధుడు ఉన్నాడు. కాబట్టి కొంచెం కష్టతరంగా ఉన్నా కానీ ఇక్కడ పొదల గురువు, బుధుడు ఉన్నారు కాబట్టి ఫలితం అయితే ఉంటుంది. ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యాన్ని తీసుకుంటే 6వ స్థానములో శని వక్రం. కాస్త పెద్దగా సమస్య లేదు. కాస్త అన్కంఫర్ట్ ఉండి కాళ్ళ నొప్పులు ఉంటాయి, అంతే, మిగతా ఏం లేదు. కాళ్ళ నొప్పులు ఉండొచ్చు. ఎక్కువగా చిన్నదానికి కూడా ఎక్కువగా తిరగాల్సి రావచ్చు. 1కి 4 సార్లు ప్రయత్నించాల్సి రావచ్చు. ఇటువంటి డిలేస్ ఉంటాయి. కాళ్ళకు సంబంధించిన సమస్య ఉంటుంది. మరి ఈ తులారాశి వారికి ఈ మాసంలో ఒక హెచ్చరిక, జాగ్రత్త లాంటిది ఏదైనా ఉంటే తెలియజేయండి. హెచ్చరిక, జాగ్రత్త అంటే వీళ్ళు ముఖ్యంగా నైట్ డ్యూటీ చేస్తున్న వాళ్ళకు అనారోగ్యం చేసిన అవకాశం ఉంది. ఎందుకంటే రాత్రి అంటే 12వ స్థానము, అక్కడే శుక్రుడు ఉన్నాడు. రాశ్యాధిపతి అక్కడ పోయి నీచబడిపోయాడు. మళ్ళీ కుజుడు చూస్తాడు. కాబట్టి నైట్ డ్యూటీలు చేసే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. శుక్రుడికి వీళ్ళు ఎక్కువగా అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించడం మంచిది. శుక్రవారం రోజు దుర్గమ్మ వారు. నిమ్మపండు అనేది పుబ్బా నక్షత్రం. పుబ్బా నక్షత్రం అంటే అమ్మవారు, అదే తాంత్రిక ఫలం. ఆ పుబ్బా నక్షత్రం శుక్రుడిది కాబట్టి నిమ్మకాయల దండలు సమర్పించడము, లేదా నిమ్మకాయల దీపాలు పెట్టడము, లేదా లెమన్ రైస్ దానం చేయడము. ఉప్పు వేయకూడదు. నైవేద్యం పెట్టేటప్పుడు దేవతల నైవేద్యం పెట్టలో ఎప్పుడూ ఉప్పు వేయకూడదు, వేయకుండా చేయాలి. ఇవి చేయడం చాలా మంచిది. అదేవిధంగా లెమన్ జ్యూస్ కూడా శుక్రవారం రోజు 10 మందికి తీసి ఇవ్వచ్చు. మరి గురుగారు, సహజంగా ఈ తులారాశి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటారు? తులారాశి వాళ్ళు ఎట్లా అంటే వీళ్ళ తప్పు వీళ్ళకి చెప్పితే వీళ్ళు ఒప్పుకోరు వెంటనే. వీళ్ళు నిదానంగా ఒప్పుకుంటారు. అంటే తులారాశిలోనే శనేశ్వరుడు ఉచ్చస్థితి పడతాడు. శనేశ్వరుడు ధర్మదేవత. ధర్మదేవత ఎక్కడ ఉంటుంది? కోర్టులో తులా ఎత్తుకుంటుంది. తులారాశి యొక్క సింబల్. ఆమెగా నల్లగుడ్డ కట్టుంటారు, అందుకే శనేశ్వరుడు. అంటే జడ్జి మీద కంప్లైంట్ చేస్తే జడ్జి ఒప్పుకుంటాడు వెంటనే. తులారాశి వాళ్ళు కూడా వాళ్ళ తప్పును వెంటనే ఒప్పుకోరు. అదేవిధంగా ఇంకొకరు తప్పు చేస్తే వీళ్ళు ఒప్పుకోరు. జడ్జిలాగా నువ్వు తప్పు చేసావు అంటారు, వాదిస్తారు. అందుకే వీళ్ళకు మ్యారిటల్ లైఫ్లో డిస్టర్బెన్స్ వస్తాయి. కాంప్రమైజ్ అవ్వరు. అరే మన భార్యనే కదా, తప్పులు జరగడం అందరికీ సహజమే, దీన్ని మనం ఇంత స్ట్రిక్ట్గా ఎందుకు మాట్లాడాలి, మనతో అనురాగంగా ఉండేది మన భార్యనే కదా, మన భార్యతో మనం కూడా అనురాగంగా కదా ఉండాలి అనేది ఒక చిన్న లాజిక్ అప్లై చేస్తే సూపర్గా ఉంటుంది. వీళ్ళు సెక్షన్ 307 ప్రకారం నిర్ణయాల్లో మాట్లాడారు అనుకో, ఇది ఎక్కడ వచ్చింది హెడ్ ఎక్కరా బాబు, ఈయన తప్పు చేస్తే మాత్రం ఒప్పుకోడు, మనం తప్పు చేస్తే మాత్రం గట్టిగా పట్టుకుంటాడు. అందువల్ల ఇట్లుంటుంది వీళ్ళ స్వభావం. ఖచ్చితంగా ఉంటారు. మరి గురుగారు, ఈ మాసంలో ఏ దైవారాధన వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? చెప్పాను కదా, అమ్మవారికి నిమ్మకాయలు దండ వేయడము, అమ్మవారి ఆలయాలు ఎక్కువ తిరగడము చాలా మంచిది. తులారాశి వాళ్ళకు బాధకాధిపతి రవి
కాబట్టి వీళ్ళు సూర్య నమస్కారాలు చేయకూడదు, వాచి కట్టకూడదు, సూర్య నమస్కారం చేయకూడదు, తులారాశి చేయకూడదు. బాధకాధిపతి, మళ్ళీ బాధ రెట్టింపు అవుతుందా? బాధకాధిపతిని పూజిస్తే ఏముంది, అదే ఎక్కువ అవుతుంది. మరి గురుగారు మొత్తం మీద తులారాశి వారికి ఆగస్టు మాసంలో ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవ నామస్మరణ చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ డాక్టర్ చింత రుగ్మందరరావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. గురుగారు, ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసం వీరి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు, అలాగే ఈ మాసంలో చంద్రగ్రహణం, సూర్యగ్రహణం కూడా ఏర్పడుతుంది కాబట్టి దాని ప్రభావం మీ రాశిపై ఎలా ఉంటుందంటారు? 2026 సంవత్సరం ఆగస్టు మాసం మాస ఫలితాల భాగంగా వృశ్చిక రాశి వాళ్ళకి ఎలా ఉందంటే, ఈ మాసం జరుగుతున్నటువంటి 2 గ్రహణాల ప్రభావం ముందుగా ఎలా ఉంటుందో తెలుసుకున్న తర్వాత మాస ఫలితాలకు వెళ్దాము. ఈ సూర్య చంద్రగ్రహణాలు 2 భారతదేశంలో కనిపించవు. చంద్రగ్రహణం పాక్షికంగా కనిపించినా కానీ పెద్దగా ప్రభావం చూపించదు. విదేశాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి వాళ్ళకి ఇది 100% పనిచేస్తుంది. అందులో కూడా వీళ్ళకు సూర్యగ్రహణం చాలా మంచిది, చంద్రగ్రహణం కాస్త దోషాన్ని ఇస్తుంది. దశమ కేంద్రంలో సూర్యగ్రహణం మంచిదే. అదేవిధంగా 4వ ఇంట్లో వస్తున్నటువంటి చంద్రగ్రహణం కాస్త అసౌకర్యం. కాబట్టి ఈ సూర్యచంద్ర గ్రహణాలు ఉన్న సమయంలో వీళ్ళు కానీ మంత్ర సాధన చేసుకుంటే, ఏదైనా తీవ్ర దేవతారాధన చేసుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు. ఈ చంద్రగ్రహణానికి వీళ్ళు బియ్యాన్ని దానం చేయడము, పాలు, ఒక వెండి కప్పులో నెయ్యి పోసి 2 నాగ పడగలను, వెండి సర్పాలను పెట్టి దానం ఇవ్వడం మంచిది. విదేశాల్లో ఇచ్చే సౌకర్యం లేకపోతే భారతదేశంలో వాళ్ళ పేరు మీద వాళ్ళ ఇంటి వాళ్ళు ఇవ్వచ్చు, ఇది చేసుకోవచ్చు. గ్రహణానికి ఇది సింపుల్గా ఇదే సరిపోతుంది. తర్వాత వీళ్ళకు రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థానంలో ఉన్నాడు. అదేవిధంగా పంచమ స్థానంలో శని వక్రంలో ఉన్నాడు. 4వ ఇంట్లో రాహు ఉన్నాడు. 10వ ఇంట్లో కేతు ఉన్నాడు. రవిగ్రహము 10వ ఇంట్లో ఉంది. 9వ స్థానంలో గురువు, బుధుడు ఉన్నారు. లాభస్థానంలో శుక్రుడు ఉన్నాడు. ఇలా గ్రహాలు ఒక విధంగా పొజిషన్లో ఉన్నాయని చెప్పొచ్చు. 9వ స్థానంలో గురువు, బుధుడు ఉండడం చాలా మంచిది. 10వ ఇంట్లో దిగ్బలాన్ని పొందినటువంటి రవి ఉండడం మంచిది. అదేవిధంగా శని వక్రించాడు, గురువు చూస్తాడు కాబట్టి శని యొక్క ప్రభావం కూడా గురువు నియంత్రించేస్తున్నాడు. లాభస్థానంలో శుక్రుడు ఉన్నాడు. కాకపోతే లాభస్థానంలో శుక్రుడు ఉంటారా అంటే స్త్రీల వల్లే సంతోషము, స్త్రీల వల్లే కష్టము. అంటే లాభస్థానంలో శుక్రుడు ఉంటే అలా ఉంటుంది. స్త్రీలతో లాభం ఉంటుంది, నష్టం 2 ఉంటాయని అర్థం. లాభస్థానంలో శుక్రుడు ఉండడం వల్ల జన్మజాతకంలో కూడా ఎవరికైనా శుక్రుడు లాభంలో ఉంటే స్త్రీల వల్ల బెనిఫిట్ పొందుతారు, వాళ్ళ వల్ల నష్టాలు పొందుతారు. అంటే ఆ 2 సమానంగా వస్తాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ నీచబడ్డాడు కాబట్టి వీళ్ళు కేర్ఫుల్గా ఉండడమే మంచిది. ఎందుకంటే వ్యయాధిపతి వ్యయానికి మళ్ళీ వ్యయంలో ఉన్నాడు. అంటే ఏదో ఒక వ్యయం వీళ్ళకి జరుగుతుందని అర్థం. అంటే లాభస్థానంలో వ్యయాధిపతి ఉండడం వల్ల వీళ్ళు అనవసరమైన సంతోషాలకు, ఆనందాలకు పోకూడదు అని అర్థం. కాబట్టి ఎవరైనా ప్రలోభ పెట్టచ్చు, దానికి ఆ ప్రలోభానికి వీళ్ళకి అవసరం అనుకున్న డబ్బు ఖర్చు అయిపోవచ్చు, లేదు ఇంకేదో రకంగా ఏదో ఒక ఇబ్బంది కలగచ్చు. అదొకటి జాగ్రత్త తీసుకోవాలి. శుక్రవారం రోజు వీళ్ళు ఏ ముఖ్యమైన పని పెట్టుకోకపోవడం మంచిది. అంటే ఆ రోజు నార్మల్గా ఉండిపోవాలి. ఆ రోజు 5 స్టార్ హోటల్కి వెళ్ళడము, ఆ రోజు సినిమాకి వెళ్ళడము, ఆ రోజు ఇంకేదన్నా బిర్యానీ తినడము, ఏమి చేయవు. శుక్రుడు అంటే ఎంటర్టైన్మెంట్, అంటే సినిమా కూడా పోకూడదు. 6-7 తెల్లవారితో సూర్యోదయం కాలం నుంచి 6 నుంచి 7 వరకు శుక్రహోరం ఉంటుంది. శుక్రవారం రోజు 1 గంట సేపు మౌనంగా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఒక రూమ్లో గదిలో ఉండిపోవడం బెటర్. ఆ రోజు వీళ్ళ సంతోషాన్ని 1 గంట సేపు త్యాగం చేయడం వల్ల ఈ నీచగ్రహ శుక్రదోషం నశిస్తుంది. కాబట్టి ఆ రోజు కొత్త బట్టలు కొనడము, ఆ రోజు భార్యకు ఏదైనా కొనివ్వాలని ట్రై చేస్తే కూడా ఈ శుక్రుడు నీచగా ఉన్నప్పుడు అది ఆమెకు నచ్చకపోవచ్చు. ఒకవేళ బాగుండే తీర్చినా కానీ తెలియకుండా ఎక్కువ రేటు ఇచ్చేసామని తెలిసి మళ్ళీ అది బాధపడ్డము. వీళ్ళు నచ్చింది వస్తుంది, చూస్తే 2-3 రేట్లు ఎక్కువ ఇచ్చుంటారు. పక్కింటి అమ్మ వస్తుంది, అయ్యో నేను 100 రూపాయలకే కొన్నాను, మీరు 600 ఇచ్చేశారు అని అప్పుడు అని చెప్పేసి కూడా అక్కడే బాధపడతారు, అయ్యో ఇంకా 3 వచ్చేవే. ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఈ శుక్రుడు నీచబడితే. కాబట్టి ఈ టైంలో వీళ్ళు ఇటువంటివి మామూలుగా దొలుతూ ఉంటాయి సహజంగా ఫ్యామిలీస్లో. ఈ గ్రహం నీచబడడం వల్ల ఈ విధంగా అంటే మంచి వస్తువు కొనుక్కున్నాను సంతోషము, అది ఎక్కువ రేటు పెట్టినామని బాధ అట్లుంటుంది. ఒకటప్పుడు డూప్లికేట్ వచ్చేస్తాయి, అది తెచ్చినాక ఇంటికి వస్తేనే డ్యామేజ్ అయిపోతుంది.
అది చూసి షాప్లో మొత్తం ఒకటికి 4 సార్లు చూస్తే ట్రయల్ వర్షన్ ఇస్తే కరెక్ట్గానే ఉంటుంది. ఇంటికి రాగానే విరిగిపోతుంది. వాడు చూసుకోండి వాపస్ లేదు అని చెప్పి మరి ఇస్తాడు. అట్లాంటి ఈ శుక్రుడు అనేవాడు అలా బాధ పెడతాడు. కాబట్టి ఈ శుక్ర గ్రహాన్ని గురించి ఎక్కువ చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే వ్యయాధిపతి మళ్ళీ వ్యయస్థానానికి వ్యయంలో పడ్డాడు కాబట్టి, నిచ్చబడ్డాడు కాబట్టి వీళ్ళకు ఈ చంద్రగ్రహాన్ని తగిన జాగ్రత్తలు తీసుకోవడము, ఆ శుక్రుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం వృశ్చిక రాశి వాళ్ళకు. అందులో ముఖ్యంగా వృశ్చిక రాశి వాళ్ళు వేరే వాళ్ళ సంతోషాలకు బలైపోతుంటారు. అంటే వేరే వాళ్ళ బాధలు వీళ్ళు రిసీవ్ చేసుకునేస్తారు. రిసీవ్ చేసుకోవడం వల్ల ఆ బాధలు వీళ్ళవైపోతాయి. అంటే ఆ బాధలు వీళ్ళు బలవుతారని అర్థం. కాబట్టి శుక్రుడు అన్నప్పుడు ఏమవుతుంది, ఎవరో ఏమారిస్తారు అని అర్థం. మరి ముఖ్యంగా లేడీస్, అది ఈ రాశిలో పుట్టిన లేడీస్ ఉంటే కూడా వీళ్ళకి ఎదురుంటామో పక్కింటామో ఏమారుస్తుందని అర్థం, ఏదో ఒకటి చెప్పి. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ఈ రాశి శుక్రుడు మంచోడు కూడా కాదు. మరి గురువు గారు కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం మిగతా ఈ శుక్ర కారకత్వాలతో మిగతా కుటుంబ వాతావరణం బాగానే ఉంటుంది. ద్వితీయాధిపతి భాగ్యంలో వచ్చేసి బట్టి రాశిని చూడడము, బాధకాది అష్టమాధిపతి కూడా వచ్చి గురువుతో కలవడము, అష్టమాధిపతి వచ్చి భాగ్యంలో ఉన్నా కానీ అక్కడ ఉచ్చస్థ గ్రహంతో కలవడం వల్ల అష్టమాధిపతి దోషం నశిస్తుంది. అంటే దోషం కూడా నశించిపోతుంది ఉచ్చస్థ గ్రహంతో కలిసినప్పుడు. కాబట్టి వీళ్ళకు కుటుంబ వాతావరణం బాగా ఉంటుంది. ఎటొచ్చి ఇతరులతో జాగ్రత్తగా ఉండడం బెటరు. ఎవరైనా గురుగారు ఈ మాసంలో పెట్టుబడులు పెడదాము, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటారు కదా, చెయ్యొచ్చు అంటారా? చెయ్యొచ్చు, కానీ గ్రహణ ప్రభావం ఉంటుంది కాబట్టి దానికి విదేశాల్లో ఉన్న వాళ్ళు ముఖ్యంగా చేసుకోవాలి. భారతదేశంలో ఉన్న వాళ్ళకైతే ఏమీ అవసరం లేదు. చేయొచ్చు, బాగా పెట్టుబడులను కూడా బాగా రాణిస్తాయి. ఒక జాగ్రత్త ఏంటంటారు వృశ్చిక రాశి వారికి? వృశ్చిక రాశి వాళ్ళ జాగ్రత్త అంటే మొదటి సమస్య స్థిరత సమస్య, రెండో సమస్య స్త్రీలత సమస్య, మూడో సమస్య స్త్రీలత సమస్య. ఈ 3 సమస్యలు వీళ్ళు కేర్ఫుల్గా ఉంటే సరిపోతుంది. గురుగారు మరి ఎవరికన్నా విదేశాలు వెళ్ళాలి, విదేశ ప్రయత్నాలు చేస్తుంటారు కదా, విదేశీ యోగం ఉందంటారా? ఇప్పుడు విదేశాలు అంటేనే ఆ రాశికి 12వ స్థానము. 12వ స్థానానికి అధిపతి శుక్రుడే. శుక్రుడు మళ్ళీ దానికి 12వ స్థానంలో నీచబడ్డాడు. ఈ వీసాలు పాస్పోర్ట్లు మంచిగా ఏర్పాటు చేసినప్పుడు నకిలీ పాస్పోర్ట్లు ఇవన్నీ ఇప్పుడు తయారయ్యడానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన గ్రహమే నీచలో ఉంది. వెళ్ళకపోవడమే మంచిది. ఇక్కడ ఎవరైనా లేడీ బ్రోకర్ ఎంటర్ అవుతారు. ఇక్కడ కూడా లేడీ బ్రోకర్ ఎంటర్ అవుతారు. మేము ఇప్పటికి 500 మందిని పంపించాము, ఒక్కరికి ఫెయిల్యూర్ కాలేదు, సూపర్గా ఉంటుంది డూపర్గా ఉంటుందని ఆమె చెప్పడము, ఇట్లా జరుగుతుంటాయి. అదే బెనిఫిట్ చేయడానికి వస్తుంది, నష్టము చేస్తుంది. శుక్రుడు లాభంలో ఉన్నాడు కదా, కాబట్టి ఇక్కడ పాస్పోర్ట్ విదేశాలంటే కూడా ఇక్కడ శుక్రుడే దానికి ఇన్ఛార్జ్. మరి గురువు గారు వృశ్చిక రాశి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటారు? వృశ్చిక రాశి వీళ్ళు ఎట్లా అంటే బాధాకరమైన వీళ్ళు మొండి, జనరల్గానే మొండి. వీళ్ళు లోతుగా ఆలోచిస్తారు. వీళ్ళు ఆలోచన లోతుగా ఇంకా ఎవరు ఏ రాశి వాళ్ళు ప్రపంచం ఆలోచించరు. రీసెర్చ్గా ఆలోచిస్తారు, పరిశోధనాత్మకంగా ఆలోచిస్తారు. ఇప్పుడు జ్యోతిష్యం రావాలంటే వృశ్చిక రాశి బలం ఉంటే తప్పితే జ్యోతిష్యం రాదు. ఆసక్తి వేరు, జ్యోతిష్యం అనర్గళంగా రావడం వేరు. అనర్గళంగా వచ్చిందంటే అనర్గళంగా వీళ్ళు పరిశీలించారు. నేను లోతులకు వెళ్ళారు జ్యోతిష్యంలో అర్థం. అంటే వాళ్ళు వృశ్చిక రాశిలో పుట్టకపోవచ్చు, ఏ లగ్నంలో పుట్టచ్చు, కానీ వృశ్చిక రాశి ప్రభావం ఉండాలన్నా నేను. ఆ ప్రభావం ఉంటే ఒక జ్యోతిష్ శాస్త్రవేత్త కావాలన్నా, ఒక అంతరిక్ష శాస్త్రవేత్త కావాలన్నా, ఒక భూగర్భ శాస్త్రవేత్త కావాలన్నా, ఒక వృక్ష పరిశోధకుడు కావాలన్నా, ఒక అగ్రికల్చర్ సైంటిస్ట్ కావాలన్నా, అసలు ఏ సైంటిస్ట్ ఏ విధమైన రీసెర్చర్ కావాలన్నా, నాసా సైంటిస్ట్ కావాలంటే కూడా వృశ్చిక రాశి ప్రభావం కావాల్సింది. అంటే పరిశోధన అనేటువంటిది వృశ్చిక రాశి. కాబట్టి ఇటువంటి స్వభావాలు, ఇటువంటి టాలెంట్ కలిగి ఉంటారు వీళ్ళు. ఈ పరిశోధనలు ఇటా వాటిలో వెళ్ళి ఇతర సంతోషాలను పూర్తిగా కోల్పోతారు. ఇంకా దాని మీదే ఉంటది కాన్సన్ట్రేషన్ అంతా. లైఫ్ లో మిగిలిన సంతోషాలు మొత్తం వీళ్ళు అనుభవించలేకపోతారు. అంటే పోలీస్ డిపార్ట్మెంటు, సిబిఐ, ఆర్మీ, డాక్టర్సు, ఇటువంటి వాళ్ళంతా ఇందులోకి వస్తారు. బోరు బావులు వేస్తారు, రిగ్గు బండ్లు, బోర్ బండ్లు పాతాళంలోకి, ఇటువంటివన్నీ కూడా ఇందులోకి సంబంధించిన వాళ్ళే. మరి గురుగారు ఈ మాసంలో వీరు ఏ దైవ నామస్మరణ చేస్తే బాగుంటుందంటారు? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే ఇంకా కలిసి వస్తుందంటారు ఈ మాసంలో? ఈ మాసం వీళ్ళు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన పరిహారము, గురువు బాగా ఉన్నాడు లగ్నాన్ని చూస్తాడు కాబట్టి చక్కగా వీళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్య ఆరాధన ఎందుకు చేయాలంటే ఈ రాశ్యాధిపతి అష్టమంలోకి వెళ్ళాడు. ఈ రాశ్యాధిపతి అష్టమంలోకి వెళ్ళడం వల్ల, దుస్థానంలో ఉండడం వల్ల వీళ్ళ సొంత ఊర్లో ఏమీ ప్రయోగాలు చేయకుండా
సొంత ఊర్లో ఎక్కువగా డీలింగ్స్ పెట్టుకోకుండా ఉండడం మంచిది. ఏదైనా గొడవలు వస్తాయి, ఆ గొడవల కాడికి వెళ్ళి కూర్చోవడము, లేదు నీ తప్పు నీది రైట్ అనడము, దాంట్లో వీళ్ళు విలన్ అయిపోవడము, ఇటువంటివన్నీ జరుగుతాయి. కాబట్టి 8వ స్థానంలో గ్రహం ఉంటే సొంత ఊర్లో వదిలేయాలని అర్థం. కాబట్టి ఈ మాసం వీళ్ళు చక్కగా ఏదో ఒక పని పెట్టుకుని బయట పోతూ వస్తూ ఉండాలి, తప్పించుకోవాలి. ఇది ముఖ్యమైన సూచన. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ డాక్టర్ చింత రుక్మందర్రావు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ఆగస్టు మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు, ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాస గ్రహ గోచారం ఏంటంటారు, అలాగే ఈ మాసంలో చంద్రగ్రహణం, సూర్యగ్రహణం కూడా ఏర్పడుతున్నాయి కాబట్టి దాని ప్రభావం మీ రాశిపై ఎలా ఉంటుందంటారు? 2026 సంవత్సరం ఆగస్టు మాసం ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉందో మనం తెలియజేసుకునే ముందు ఈ మాసం జరుగుతున్నటువంటి సూర్య చంద్రగ్రహణాల గురించి మాట్లాడుకుందాం. చంద్రగ్రహణం భారతదేశంలో పాక్షికంగా కనిపిస్తుంది, సూర్యగ్రహణం పూర్తిగా కనిపించదు. భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఈ గ్రహణాల వల్ల ఎటువంటి నష్టమైతే లేదు కనిపించినప్పుడు, కాబట్టి చింతించాల్సిన అవసరం లేదు. ఇతర దేశాల్లో ఉన్నటువంటి ధనుసు రాశి వాళ్ళు వీళ్ళు సూర్యగ్రహణానికి సంబంధించిన జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. చంద్రగ్రహణం వీళ్ళకి అనుకూలంగానే ఉంది. 3వ స్థానంలో చంద్రగ్రహణం మంచిది, సూర్యగ్రహణం 9వ స్థానంలో జరుగుతుంది. కాబట్టి ఆ సమయంలో ఏదైనా పితృదేవతను తలుచుకుని ఏదైనా జపదప తానాలు చేసుకోవడం చాలా మంచిది. వీళ్ళ పూర్వీకులు తలుచుకొని ఏదైనా పిండ పితృ యజ్ఞాలు ఇటువంటి కూడా చేయొచ్చు. అదేవిధంగా వీళ్ళు పట్టుడు స్నానం, విడుపుడు స్నానం మధ్యలో జపం చేసుకోవడం, మరుసటి రోజు గోధుమలు, నెయ్యి, రాగి పాత్రలో నెయ్యి పోసి 2 సర్ప పడగలను పెట్టి, వెండి పడగలు పెట్టి దానం చేయడం మంచిది. వాళ్ళు అక్కడ ఇచ్చుకోలేకపోతే భారతదేశంలో ఇచ్చుకోవడం మంచిది. వాళ్ళకి సంబంధించిన వాళ్ళ ద్వారా ఇచ్చుకోవడం, దక్షిణ తాంబూలాలు పెట్టి ఇచ్చుకోవడం మంచిది. ఈ సమయంలో వీళ్ళు మంత్ర సాధన చేశారంటే మాత్రం చాలా విశేషమైన ఫలితాన్ని పొందుతారు. ఏదైనా వీళ్ళు తీవ్ర దేవతారాధన చేయడం వల్ల చాలా మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక ఈ రాశికి రాశాధిపతి గురువు అష్టమంలో ఉచ్చలో ఉన్నాడు. 1వ తారీఖు శుక్రుడు 10వ స్థానంలోకి నీచ స్థితిలోకి వస్తాడు. 2వ తారీఖు కుజుడు అంటే భాగ్యం పంచమాధిపతి సప్తమంలోకి వస్తాడు, రాశిని చూస్తాడు. అర్ధాష్టమ శనిలో ఉన్నటువంటి శనేశ్వరుడు వక్రత్వాన్ని పొంది ఉన్నాడు. 3వ ఇంట్లో రాహు, 9వ ఇంట్లో కేతు, 9వ ఇంట్లో రవి, అష్టమ స్థానంలో బుధుడు ఉన్నాడు. ఇలా చూస్తే వీళ్ళకు కుజుడు రాశిని చూడడం చాలా మంచిది. భాగ్యస్థానంలోకి రవి రావడం మంచిది. దశమ స్థానంలోకి శుక్రుడు మంచిది కాదు, చెడుది కాదు, 50-50. 6వ ఇంటి వాడు నీచబడిపోయినాడు. శత్రుస్థానాధిపతి నీచబడ్డం, శత్రు రోగ రుణకారకుడు బలహీనపడడం మంచిదే. అంటే అవి 3 లేవు అని అర్థం. తర్వాత తీసుకుంటే వీళ్ళకు అష్టమంలో బుధుడు వచ్చాడు, బాధకాధిపతి, రాశాధిపతి కలిసాడు, బాధకాధిపతి వల్ల సమస్య లేదు. 4వ ఇంట్లో ఉన్నటువంటి శనేశ్వరుని గురువు చూస్తాడు కాబట్టి, గురువు అష్టమ స్థానంలో ఉన్న రాశాధిపతి కాబట్టి శనిగ్రహం నియంత్రిస్తాడు కాబట్టి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం లేదు. 3వ ఇంట్లో దిగ్బలాన్ని పొందినటువంటి రాహు ఉన్నాడు, అది మంచిది. కాబట్టి తీసుకుంటే ప్లానెట్స్ ఒక విధంగా పొజిషన్లో ఉన్నాయి, సరైన పొజిషన్లో ఉన్నాయి అర్థం. కొన్ని పొజిషన్లు లేని వాటిని కూడా గురువు నియంత్రిస్తున్నాడు. కాబట్టి విదేశాల్లో ఉన్నటువంటి ధనుసు రాశి వాళ్ళు సూర్యగ్రహణానికి జాగ్రత్త తీసుకుంటే చాలు. ఇతర ఇంకేమి వీళ్ళకి పెద్దగా ఈ రాశి వాళ్ళకి దోషాలు ఏమి లేవు. కుజుడు రాశిని చూస్తాడు కాబట్టి ఖచ్చితంగా అనుకున్నట్టుగా టైం టు టైం చేసేస్తారు. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులు బాగానే ఉంటుంది. పంచమాధిపతి రాశిని చూస్తాడు కదా, కాబట్టి చతుర్థ స్థానంలో ఉన్న శనేశ్వరుని కూడా గురువు చూస్తాడు, విద్యాస్థానాన్ని. అదేవిధంగా ద్వితీయ స్థానం కూడా విద్యాస్థానమే, గురువే చూస్తాడు. ఇక్కడ విద్యార్థులకు కాంపిటేటివ్గా వెళ్తూ ఉంటారు, పోటీగా తమతో తాము పోటీ పడుతూ ఉంటారు. ఎవరో మనల్ని తరుముతున్నారు, మనం వాళ్ళని ఓడించాలనే తత్వంతో చదివేదనే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కుజుడు అటువంటి స్వభావాన్ని ఇస్తాడు. ఇక్కడ విద్యార్థులు బాగుంది. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి కూడా ఎలా ఉంటుందండి? ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి బాగున్నట్టే, ఎందుకంటే శుక్రుడు నీచబడ్డాడు కాబట్టి 6వ స్థానం అంటే ఉద్యోగం. 6వ స్థానాధిపతి ఎప్పుడు పాపగ్రహమే ఉంటుంది. ఏ రాశి కింద 6వ స్థానం పాపగ్రహమే ఉంటుంది. ఆ పాపగ్రహము బలహీనపడింది కాబట్టి ఉద్యోగ రంగంలో కొంచెం సులభంగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఎవరికైతే వివాహం జరగలేదో, వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ యోగం ఉందంటారా? వివాహ యోగం ఇప్పుడు ప్రయత్నించుకోవచ్చు. శుక్రుడు తులారాశిలోకి వచ్చిన తర్వాత వివాహం చేసుకోవడం మంచిది.
సంతానం లేని వారికి మరి సంతాన యోగం ఉందంటారా? సంతాన యోగం ఆల్రెడీ వివాహం చేసుకున్న వాళ్ళు సంతాన యోగం ఉంది. ఎందుకంటే కుటుంబ స్థానాన్ని గురువు ఉచ్చస్థితి బట్టి చూస్తాడు, రాశిని కుజుడు చూస్తాడు, కాబట్టి సంతాన యోగ్యత ఖచ్చితంగా ఉంది, దానికి ఎటువంటి సందేహం లేదు. మరి కుటుంబ వాతావరణం ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు కుటుంబంలో తీసుకోవాలంటారు? కుటుంబ స్థానాన్ని గురువు చూస్తాడు, ఉచ్చస్థితి బట్టి బుధుడు చూస్తారు. బుధుడు గురువు ఇద్దరు చూస్తారు కాబట్టి సానుకూలంగానే బాగానే ఉంటుంది, సఖ్యతగా అంతా బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. అలాగే గురుగారు, కొంతమంది పెట్టుబడులు పెడదాము, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటుంటారు కదా, ఈ ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందంటారు? చెయ్యొచ్చు అంటారు? ధనుసు రాశి వాళ్ళు పెట్టుకోవచ్చండి, ఎందుకంటే దశమ స్థానాన్ని శుక్రుడిని కుజుడు చూస్తున్నాడు, వృత్తి స్థానాన్ని. కుజుడు రాశికి పంచమాధిపతి, అదేవిధంగా భాగ్యస్థానంలో రవి ఉన్నాడు. రవి భాగ్యస్థానంలో ఉన్నప్పుడు సొంత ఇంట్లో ఉన్నాడు, కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు బాగా సఫలీకృతం అవుతాయి. నడితే వ్యాపారాల కన్నా వ్యాపారాలు సాధారణంగా సక్సెస్ అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళు ఇంకా వేగంగా ఉంటారు. వారి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో ప్రతిభను చాటుకుంటారు. విదేశీ యోగం ఉందంటారా? విదేశీ అనే యోగము ఉందండి. కుజుడు 12వ స్థానాధిపతి, రాశిని చూస్తాడు, ఈ రాశికి మంచివాడు. అది కాకుండా ఈ రాశితో పాటు అతను మళ్ళీ 2వ స్థానం చూస్తాడు. గురువు, బుధుడు, కుజుడు 3 గ్రహాలు 2వ స్థానం చూస్తాయి, ధనస్థానం చూస్తాయి. కాబట్టి విదేశీ అనే యోగం చక్కగా వెళ్తుంది, ఇబ్బంది లేదు. గురుగారు, మరి ధనుసు రాశి వారికి ఈ మాసంలో ఒక హెచ్చరిక అంటే ఏం చెప్తారు? వీళ్ళకు ఉన్నటువంటి హెచ్చరిక ఏంటంటే, ధనుసు రాశి వాళ్ళకు ఈ సూర్యగ్రహణం వల్ల పితృదోషం అనేది ఒకటి ఉంది, వస్తుందా? ఖచ్చితంగా. కాబట్టి వీళ్ళు పితృపరిహారం చేసుకోవడం చాలా మంచిది. అది అమావాస్య రోజే మనకు సూర్యగ్రహణం వస్తుంది కాబట్టి ఆ రోజు పిండ పితృయజ్ఞాలు, తిలతర్పణాలు, బలిహోమాలు లాంటివి చేసుకోవడం చాలా చాలా ముఖ్యమైన పరిహారం. గురుగారు, మరి ముఖ్యంగా ఎవరికైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో చెయ్యొచ్చు అంటారా? ఈ మాసం కరెక్టే? చేసుకోవచ్చు, దూర ప్రాంతాల ప్రయాణాలు చేసుకోవచ్చు, ఆటోమేటిక్ చేస్తారు కూడా. వీరి స్వభావం ఎలా ఉంటుందంటారు ధనుసు రాశి వారి దశలు? ధనుసు రాశి వాళ్ళు వీళ్ళు మోటివేట్ చేశాక నీ ఏ పని చేయరు, ప్రతిసారి ప్రోత్సహించారు. నీ వల్ల ఇది అవుతుంది, నీ వల్ల అదవుతుంది, నువ్వు అంతటోడు ఇంతటోడు అంటే నిజంగా చేసి పెడతారు. చేయకుండా వీళ్ళు మోటివేట్ చేయకపోవడమే వీళ్ళ పాలటి శాపం అయిపోతుంది. మోటివేట్ చేస్తున్న వాళ్ళు వీళ్ళకు ఉండడమే వీళ్ళ వాళ్ళు వరం అవుతుంది. ప్రతిసారి ఒకరు లైఫ్ టైం మోటివేటర్స్ వీళ్ళకి ఎవరో ఒకరు వెన్నంటి ప్రోత్సహిస్తుంటే వీళ్ళకి మించిన వాళ్ళు ప్రపంచంలో లేరు. ధనుసు అంటే ఒక టార్గెట్, కాబట్టి ఎంత పెద్ద టార్గెట్ అయినా వీళ్ళు అచీవ్ చేస్తారు. అసాధారణమైన ప్రతిభ ఉంటుంది. మోటివేట్ చేయకపోతే వీళ్ళ బలం వీళ్ళకి తెలియదు, అది వీళ్ళకు చాలా ముఖ్యమైనటువంటిది. ఇది ఈ మాసానికి కాకుండా జీవితానికి సంబంధించినటువంటి ఒక బలము బలహీనత మనం చెప్పడం జరిగింది. మరి గురుగారు, ఈ మాసంలో వీరు ఏ దైవ నామస్మరణ చేయొచ్చు అంటారు? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే ఈ మాసం కలిసి వస్తుందంటారు? సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం చాలా ఇంపార్టెంట్. సుబ్రహ్మణ్య ఆరాధన భుజంగ సూత్రం కానీ, కరావలంబ సూత్రం కానీ, అష్టోత్తరం కానీ, ఇంకేదైనా కవచం కానీ సుబ్రహ్మణ్య స్వామి సంబంధించిన చదవడం వల్ల ఈ రాశి వాళ్ళకి విశేషమైన సుఫలితాలు కలుగుతాయి, ఖచ్చితంగా, దాంట్లో ఒకట్లేదు. గురుగారు, ఈ మాసంలో వీరికి ప్రథమార్థం బాగుంటుందంటారా? అమావాస్య తర్వాత ద్వితీయార్థం కొంచెం కలిసి వస్తుందంటారా? అమావాస్య తర్వాత బాగుంటుంది, ఎందుకంటే రవిగ్రహం అష్టమ నుంచి భాగ్యంలోకి వస్తున్నాడు. సొంత ఇంట్లో రవి బలవంతుడే కాబట్టి స్వస్థానంలోకి రవిగ్రహం వచ్చి రావడము, ఈ రాశికి శుభగ్రహం కావడము వల్ల వీళ్ళకి బలం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రథమార్థం బాగానే ఉంటుంది, అంతకన్నా ద్వితీయార్థం ఇంకా బాగుంటుంది. ఈ రాశిలో ఉన్న రాజకీయ నాయకులకి, సినీ రంగాల వారికి ఎలా ఉంటుందంటారు? సినిమా రంగాల వాళ్ళకి కొంత సంక్లిష్టత ఉంటుంది. రాజకీయ రంగం వాళ్ళకి చాలా బాగుంటుంది. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష్య సామ్రాట్ డాక్టర్ చింత రుక్మందరావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచిది కాదు. గురుగారు, ఆగస్టు మాసంలో మకర రాశి వారికి ఎలా ఉందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఈ మాసం వీరి గ్రహ గోచారం ఏంటంటారు? అలాగే ఈ మాసంలో చంద్రగ్రహణం, సూర్యగ్రహణం ఏర్పడబోతుంది కాబట్టి దాని ప్రభావం కూడా ఎలా ఉంటుందంటారు? 2026 సంవత్సరం ఆగస్టు మాసం మకర రాశి వాళ్ళకు మాస ఫలితాల భాగంగా ఎలా ఉందో చెప్పుకునే ముందు ఈ సూర్య చంద్ర గ్రహాల గురించి మనం ముందుగా విశ్లేషించుకుందాం. ఈ 2 గ్రహాలు భారతదేశంలో కనిపించవు. చంద్రగ్రహణము పాక్షికంగా కనిపించినా అంత పెద్ద ప్రభావం చూపించదు. ముఖ్యంగా వీళ్ళకి చెప్పుకోవాల్సినటువంటిది శనిగ్రహం వక్రించడము. రాశాధిపతి శని వక్రిస్తున్నాడు, 3వ ఇంట్లో వక్రించి 2వ ఇంటి వైపు వస్తున్నాడు వెనక్కి. అంటే 2వ ఇంట్లో అంటే ఏం నడిచిన ప్రభావం వీళ్ళకి ఒక 5 నెలలు ఉందని అర్థం. ఆయన మళ్ళీ వెనక్కి చెప్పుకొస్తున్నాడు కదా, అంటే ఏదో మర్చిపోయేస్తాడు వీళ్ళ గురించి.
అది మళ్ళీ దానికోసం వెనక్కి వస్తున్నాడు ఆయన. కాబట్టి అది మర్చిపోయిన దాన్ని మళ్ళీ దుమ్ము తట్టి ఆ ఫైల్ ఓపెన్ చేసి చూస్తాడు అనమాట. కాబట్టి వీళ్ళకు 2వ స్థానానికి వస్తున్నాడు. కాబట్టి 2వ స్థానం అంటే కుటుంబ స్థానము, ధనస్థానము, వాక్కు, ప్రాథమిక విద్య ఇవన్నీ వస్తాయి. కాబట్టి వీళ్ళకు కుటుంబ వాతావరణంలో కొంత ఖర్చులు ఉండొచ్చు, అదేవిధంగా ఆదాయంలో ఒక రాబడి తగ్గచ్చు, చేస్తున్న ప్రయత్నాలు కొంచెం కన్ఫ్యూజన్ రావచ్చు, ఇటువంటివన్నీ ఉంటాయి. 2వ స్థానానికి సంబంధించినటువంటి ఎఫెక్టు కనిపిస్తుంది. దీనికి ముఖ్యంగా జన్మజాతకంలో ఎవరికైతే శని వక్రించి ఉంటాడో వాళ్ళకు బాగానే ఉంటుంది, లేని వాళ్ళకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది శనికి సంబంధించినటువంటి ఇది. దీనికి ఎక్కువగా శివాలయానికి వెళ్ళాలి. శివాలయానికి ఎక్కువ వెళ్ళడం వల్ల ఏలాంటి శని పనిచేయదు. చాలా సింపుల్, చాలా దగ్గర పరిహారం ఇది. కాబట్టి శివాలయానికి ఎక్కువగా వెళ్తూ అక్కడ కూర్చొని కనీసం మినిమం 24 మినిట్స్ కూర్చొని వస్తూ ఉండడం వల్ల ఈ ఏలాంటి శని యొక్క ప్రభావం అంటే 2వ స్థానం వైపు వస్తున్నటువంటి శని గ్రహం యొక్క తాకడను ఎదుర్కొనే శక్తి వస్తుంది. తర్వాత ఈ గ్రహణాల గురించి తీసుకుందాం. గ్రహణాలు భారతదేశంలో కనిపించవు కాబట్టి ఈ దేశంలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది లేదు. విదేశాల్లో మకర రాశి వాళ్ళు ఉంటే జపతప దానాదులు చేసుకోవడం మంచిది, ఇక్కడ ఉన్న వాళ్ళతో చేయించుకోవాలి. అదే 2 గ్రహణాలు వీళ్ళకి మంచివి కావు విదేశాల్లో ఉన్న మకర రాశి వాళ్ళకు. చంద్రగ్రహణం మంచిది కాదు, సూర్యగ్రహణం మంచిది కాదు. చంద్రగ్రహణం 2వ ఇంట్లో జరుగుతూ ఉంది, సూర్యగ్రహణం 8వ ఇంట్లో అష్టమ స్థానంలో జరుగుతూ ఉంది. కాబట్టి తల్లి తండ్రి, చంద్రుడు సూర్యుడు అంటే తల్లి తండ్రిని అర్థం. ఎవరైనా వయసైనటువంటి తల్లిదండ్రులు ముసలి వాళ్ళకు అనారోగ్యం చేయొచ్చు, వాళ్ళకి ఏదన్నా మరి ఎక్కువ వయసు ఉంటే స్వర్గస్థులు ఏదైనా అవకాశం ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన సేవ వీళ్ళు ఎంత చేస్తే అంత మంచిది. ఒకవేళ గతించిన తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లతో వీళ్ళు గ్రహణం రోజు దానాలు చేస్తే మంచిది. ఇటువంటివన్నీ కంపల్సరీ చేసుకోవాలి. సూర్యగ్రహణం జరిగినప్పుడు మరుసటి రోజు గోధుమలు ఒక రాగి పాత్ర నిండా చిన్న రాగి కప్పు తీసుకుని అందులో నెయ్యి పోసి అందులో మున్నుగట్టుగా 2 నాగపడగలు పెట్టి దక్షిణ తాంబూలాలు పెట్టి పండ్లు పూలు పెట్టి బ్రాహ్మణులు దానం ఇవ్వడం మంచిది. చంద్రగ్రహణం ఉన్నప్పుడు బియ్యము తెల్లటి వస్త్రంలో మూటగట్టి కేజీ పావు ఒక వెండి కప్పులో నెయ్యి పోసి మునిగేటకి 2 నాగపడగలు పెట్టి దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణులకు దానం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవడం మంచిది. ఇక్కడ వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా చేయించుకోవడం మంచిది. అక్కడ కానీ అవకాశం ఉంటే అక్కడే చేసుకోవచ్చు. ఈ సమయంలో వీళ్ళు మంత్ర సాధన చేయడం వల్ల మాత్రము గ్రహణాన్ని వరంగా మార్చుకునే అవకాశం ఉంది. ఎవరికైనా మంత్ర సాధన పైన ఆసక్తి ఉన్న వాళ్ళు తీవ్ర దేవతా మంత్రాన్ని తీసుకొని సాధన చేసుకోవచ్చు. అది వీళ్ళ జీవితాంతం కాపాడుతుంది. తర్వాత గోచారీత్యా రాశిని గురువు ఉచ్చస్థితి బట్టి చూస్తాడు. గోచారీత్యా గురువు శుభస్థానంలో ఉన్నాడు, అది మంచిది. బుధుడు 7వ ఇంట్లోకి వస్తున్నాడు, అది మంచిది. శుక్రుడు భాగ్యంలోకి వచ్చాడు, శుక్రుడు భాగ్యంలోకి వచ్చి నీచబట్టాడు, కుజుడు చూస్తాడు. కుజుడు అంటే మకర రాశి స్త్రీలు అయితే భర్త, మకర రాశిలో పురుషులైతే భార్య శుక్రుడు. ఇప్పుడు భార్యాభర్తలకు కాస్త ఏదైనా పేచీలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది, గొడవలు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ గొడవలు వస్తాయంటే భయపడాల్సిన అవసరం లేదు. అన్యోన్యంగా ఉన్న దంపతులు గొడవలు రావాలి. అలా వచ్చినప్పుడు వాళ్లకు ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమానురాగాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తుంది, ఒకరి మీద ఒకరు ఉన్న బాధ్యత ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. వాళ్ళు అవి ఆ మారట్లు పడుతూ మళ్ళీ కలుసుకొని ముందుకు నడిపించే జీవితం నడిపించగలిగేటువంటి 2 చక్రాలు లాంటి వాళ్ళు. ఒక భార్య ఒక భర్త అంటే ఒక రాబోయే ఎన్నో వందల వేల తరాలకు వీళ్ళు నిర్మాతలు. ఒక భార్య భర్త అంటే 2 మనుషులు కాదు అసలు. వాళ్ళు ఇంకా వాళ్ళ పిల్లలు తీసుకుంటే కొన్ని వందల జనరేషన్స్కి వీళ్ళు మూలకారకులను అర్థం, మూల స్తంభాలను అర్థం. కాబట్టి వీళ్ళకు బాధ్యతాయుతమైనటువంటి చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు, ఒకరి మీద ఒకరు అలగడాలు, మళ్ళీ ఒకళ్ళు కాంప్రమైజ్ కావడము, ఒకరు తినకుండా ఉంటే పక్కన భోజనం పెట్టడము, నువ్వు తినకపోతే నేను తినడము, ఇవన్నీ కూడా అదృష్టాలు. కాబట్టి భార్యాభర్తలు గొడవలు అంటే భయపడాల్సిన అవసరం లేదు. అవి వీళ్ళు అప్డేట్ కావడానికి భగవంతుడు ఇచ్చినటువంటి వరాలు. కాబట్టి ఇటువంటివన్నీ ఉంటాయి. ఈ పదనెసలన్నీ కూడా మనము తెలియజేస్తే చక్కగా మకర రాశి వాళ్ళు భార్యాభర్తలు కానీ చూస్తే నవ్వుకుంటారు. మనకి ఇలాగే వస్తుంది, ఇలాగ అవుతుంది, ఈయన కూడా సరైనడు వచ్చినాడు, అప్పుడప్పుడు అటు చెప్తా ఉంటాడు అనుకుంటారు. ఎందుకంటే కుటుంబాల్లో ఇవన్నీ సహజం ఉండాలి. ఏ గొడవ లేకపోతే అదొక దురదృష్టం. కాబట్టి మకర రాశి వాళ్ళకు ఒక శని వక్రం, శుక్ర నీచత్వం తప్ప మిగతా అన్ని బాగానే ఉన్నాయి. మరి గురుగారు విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మకర రాశిలో ఉన్న వారికి? మకర రాశిలో ఉన్న విద్యార్థులకు ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు. ద్వితీయ స్థానంలో రాహు చాలా 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 కన్నింగ్ ప్లానెట్. తెలివిగా వీళ్ళు షార్ట్ కట్ మెథడ్స్లో చదువుతుంటారు. షార్ట్ కట్ మెథడ్లో చదవడం చాలా ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి వాళ్ళు చేస్తారు.
అంటే ఏదో కష్టపడి చదివేదానికన్నా ఐడియల్గా చదువుతారు, తెలివిగా. ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మంత్ర విద్యలు, పారాసైకాలజీ, క్షుద్ర విద్యలు నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఈ సమయంలో వాళ్ళు అటువంటి ఆసక్తి ఉన్న వాళ్ళైతే ఈజీగా వచ్చేస్తాయి. రాహువు ద్వితీయంలో ఉన్నాడు, నోట్లో ఉన్నాడని అర్థం. అంటే నెగిటివ్గా ఉన్న విద్యలు తొందరగా వచ్చేస్తాయి, క్షుద్ర విద్యలు ఇవన్నీ బాగా వేగంగా వస్తాయి. రెండో ఇంట్లో రాహు ఉన్నాడు అనుకోండి, మంత్ర విద్యలు, పాము మంత్రాలు, తేలు మంత్రాలు, శాబర మంత్రాలు, కట్టు మంత్రాలు, ఇటువంటివన్నీ బాగా విద్యలు నేర్చుకోవడానికి అనుకూలంగా ఉండేటువంటి కాలం అన్నమాట. ఇది ఇప్పుడే గ్రహణ సమయం వస్తుంది కాబట్టి మంత్ర సాధన చేసి ఈ సమయంలో మకర రాశి వాళ్ళకు వేగంగా సంకల్ప సిద్ధి జరుగుతుంది. అందువల్ల విద్య ఏదైనా విద్యే కదా, మంత్ర విద్యలు అన్నాము, అవి విద్యలే. ఇప్పుడు విద్యార్థులు కూడా నేను చాలా తెలివిగా పనిచేస్తానని చెప్పాను, బాగా చదువుతారని చెప్పాను, అది శుభంగానే ఉంది. ఆర్థిక పరంగా ఎలా ఉంటుందంటారు వీరికి? ఆర్థిక పరంగా కూడా రాహు రెండింటిలో ఉంది కాబట్టి కొంచెం లాజికల్గా ఆలోచిస్తూ సంపాదిస్తుంటారు. రాహు ఎక్కడ ఉంటే అక్కడ లాజిక్ ఉందని అర్థం, లాజికల్గా ఉంటారని అర్థం. రాహు మూడో ఇంట్లో అనుకో, వీళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాజిక్గా ఉంటారు. నాలుగో ఇంట్లో ఉన్నారనుకో, వీళ్ళ ఊర్లో వీళ్ళు లాజిక్గా ఉంటారు. ఐదులో ఉంటే వీళ్ళ పిల్లలు లాజిక్గా ఉంటారు. ఇట్లా రాహు రెండో ఇంట్లో ఉన్నాడు కాబట్టి సంపాదన విషయంలో లాజికల్గా వీళ్ళు వెళ్తూ ఉంటారు. ఆ స్థితిని రాహు అనుగ్రహిస్తాడు. మరి గురుగారు, ఈ మాసంలో వీరికి ఒక హెచ్చరిక అంటే ఏం చెప్తారండి? హెచ్చరిక అంటే శనిగ్రహము హెచ్చరిక ఇస్తా ఉంది, మళ్ళీ నేను వెనక్కి వస్తున్నాను. ఏలినాడ్సన్తో బాగా క్రష్ అయిపోయిన రాసిద్ది ఈ మధ్యకాలంలో, బాగా వీళ్ళు నలిగి అదే అంటారు, లావుగున్నవాడు అదే సందులు దూరి బయట వచ్చి నూలులాగా బయట వచ్చాడని కష్టపడి అట్లయిపోయారు ఈ మధ్య ఏలినాడ్సన్తో వీళ్ళు. అంటే అంత క్రష్ అయిపోయారు, మళ్ళీ శని వెనక్కి వస్తున్నాడు, మళ్ళీ కొంచెం క్రష్ అవుతారు. అని ఏం చేస్తాడు, అరే నేను మొన్న ఆ రోజు పోతూ నేను ఒకటి మర్చిపోయాను నీ గురించి, అది దానికి సమాధానం చెప్పు అని వస్తున్నాడు. కాబట్టి శివాలయానికి వెళ్ళడం వల్ల, శివనామ స్మరణ చేయడం వల్ల ఆ యొక్క ఎనర్జీ, ఆ బూస్ట్ అనేది వచ్చేస్తుంది. మొత్తం మీద గురుగారు, ఆగస్టు మాసంలో మకర రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య రత్న, జ్యోతిష సామ్రాట్ డాక్టర్ చింత రుక్మందరావు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచిగా. గురుగారు, ఈ ఆగస్టు మాసంలో మీన రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ మాసం మీన రాశి వారి యొక్క గ్రహ గోచారం ఏంటంటారు? అలాగే ఈ ఆగస్టు మాసంలో సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఏర్పడబోతుంది కాబట్టి దాని ప్రభావం కూడా ఎలా ఉంటుందంటారు మీన రాశి వారికి? 2022 సంవత్సరం ఆగస్టు మాసం మీన రాశి వాళ్ళకు మాస ఫలితాల భాగంగా మనం చూసే ముందు ఈ సూర్య చంద్రగ్రహణాలు రెండు ఏర్పడుతున్నాయి ఈ మాసం. ఈ సూర్య చంద్రగ్రహణాలు భారతదేశంలో కనిపించవు, ఈ దేశంలో ఉన్న వాళ్ళు నిశ్చింతంగా ఉండొచ్చు. చంద్రగ్రహణం పాక్షికంగా కనిపించినా కానీ దానివల్ల ఏమి ఇబ్బంది లేదు. విదేశాల్లో ఉన్నటువంటి మీనరాశి వాళ్ళు దీనికి జప తప దానాదులు చేసుకోవాలి. సూర్యగ్రహణానికి గోధుమల దానము, నేతిలో 2 సర్పపడగలు పెట్టి ఓ రాగి గిన్నె నిండా పెట్టి నెయ్యి పోసి దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణులకు దానం ఇవ్వడం మంచిది. వాళ్ళకి అక్కడ చేసుకునే వీలు లేకపోతే ఇక్కడ వాళ్ళు తెలిసిన వాళ్ళ ద్వారా చేసుకోవచ్చు. అదేవిధంగా చంద్రగ్రహణానికి బియ్యము తెల్లని వస్త్రంలో కట్టి ఒక వెండి కప్పులో నెయ్యి పోసి 2 సర్పపడగలు పెట్టి దక్షిణ తాంబూలాలు తేవచ్చు. మరి ఈ వెండి ఇవన్నీ ఇవ్వాలంటే శక్తి లేని వాళ్ళే కదా ఎక్కువ ఉన్నారు. అవునండి. కనీసం బియ్యం అన్నా దానం ఇవ్వాలి. వాళ్ళ దోశలతో ఒక 6 దోశల బియ్యము దానం ఇవ్వాలి. అందరికీ ఆ శక్తి సామర్థ్యం ఉండదు. శక్తి మేర దానం చేయడం మంచిది. విదేశాల్లో ఉన్నటువంటి మీనరాశి వాళ్ళు మాత్రం చెప్పడం, ఇది చేసుకుంటే చాలు. ఈ సమయంలో మంత్ర సాధన చేసుకుంటే విశేషమైనటువంటి శక్తిని పొందవచ్చు. అదేవిధంగా ఈ రాశికి ముఖ్యమైనటువంటి ఇంకో పరిహారం విషయం ఏమంటే, శని వక్రించేస్తాడు ఆల్రెడీ. రాశిలో రివర్స్లో ఉన్నాడు. రాశిలో రివర్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, గతంలో చేసిన పొరపాట్లు ఇప్పుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి. అప్పుడు అదేదో చేసినటువంటిది అది పెద్ద సమస్య కూర్చుంటుంది. అంటే దేహ అనారోగ్యము, అంటే జన్మలో రెత్తి మీద శని ఉన్నట్లు లెక్క. మన రాశిలో శని ఉంటే జన్మ శని అని అర్థం. మన రాశిలో గురువు ఉంటే జన్మ గురువు ఉన్నట్టు, మన రాశిలో రాహు ఉంటే జన్మ రాహు ఉన్నట్టు, మన మీదనే రాహు ఉన్నట్టు. ఏ గ్రహము ఏ రాశిలో ఉంటుందో ఆ రాశి వాళ్ళ పైన ఉన్నట్లు లెక్క.
కాబట్టి ఇప్పుడు జన్మశని రివర్స్ అయ్యాడు అంటే వీళ్ళకు అనారోగ్యం చేయడానికి అవకాశం ఎక్కువ. కాళ్ళు నొప్పులు, అదేవిధంగా నరాలు లాగడము, ఇంకేదన్నా త్రిప్పట, చిన్న విషయాన్ని కూడా ఎక్కువసార్లు తిరగడము, ఆలస్యం అయిపోవడం, ప్రతి ఒక్కటి అన్ని రాసులు పర్ఫెక్ట్గా చేసినా కానీ అటువైపు వీళ్ళు జరగాల్సిన జరగకపోవడము, ఇవన్నీ ఉంటాయి. అంటే జన్మలో శని ఉన్నాడంటే ఇంకా 1.5-2.5 సంవత్సరం పాటు ఈ జన్మరాశిలో ఉంటాడు. తర్వాత 2.5 years మళ్ళీ మేషరాశిలోకి వెళ్తాడు. అంటే 3.5 years ఇంకా ఉంది. 7.5 సంవత్సరానికి గాను ఇతను 4 years వీళ్ళు కంప్లీట్ చేస్తారు ఏలినాటి శని. ఇంకా 3.5 years ఉంది. ఈ 3.5 yearsలో ఈయన కనీసం 3 to 4 times ఇలా వక్రిస్తూ ఉంటాడు. ఈ రాశిలో మళ్ళీ మేషరాశిలో కూడా 1-2-3 సార్లు వక్రిస్తాడు. ఇలా వక్రించినప్పుడంతా చాలా పరిస్థితులు తారుమారవుతూ ఉంటాయి. అంటే గ్రహాలు గత జన్మ యొక్క ఫలితాన్ని అనుగ్రహ రూపంలో ఇస్తూ ఉంటాయి. శనేశ్వరుడు మాత్రం కొంచెం కష్టాల రూపంలో ఇస్తూ ఉంటాడు. అంటే గత జన్మ బ్యాలెన్స్ని మన దగ్గర అనుభవింపు చేస్తూ ఉంటాడు. అది ఆయన అనుభవింపు చేయకపోతే మళ్ళీ ఇంకొక జన్మకు పోవాలి దీన్ని అనుభవించేదానికి, అది ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇప్పుడు అనుభవించేసేది కరెక్ట్. శనేశ్వరుడు వల్ల వస్తున్నట్టు బాగా అనుభవించేసేది కరెక్ట్. ఇప్పుడు బాకీ తీరిపోతుంది కదా. మనం అనుభవించాల్సింది ఎప్పుడో పెండింగ్ అనుభవించాల్సిందే ఇంకా ఆయన కూడా అనుభవింపు చేసేది. ఏదో అనుభవించడానికే మనం పుట్టాం కదా. బాధల రూపంలో కొంత, సుఖాల రూపంలో కొంత. బాధల రూపంలో దాన్ని ఈయన అనుభవింపు చేస్తాడు. గురు, శుక్ర, బుధ లాంటి శుభగ్రహాలు సుఖాల రూపంలో అన్న అనుభవింపు చేస్తూ ఉంటాయి. ఇది అనుభవించాల్సిందే, దాన్ని అనుభవించాల్సిందే. సుఖ దుఃఖాల కలయికే మనిషి జీవితం. ఇలా అప్డేట్ అవుతూ పోతే ధైర్యం వస్తుంది. కాబట్టి ఇంకా ఏదో ఈయన జన్మలో ఉన్నాడు కాబట్టి ఎక్కువగా శివారాధన, శివాలయానికి వెళ్ళడము, శివాలయంలో ఎక్కువసేపు స్పెండ్ చేయడము, శివాలయానికి సేవ చేయడము, ఆలయానికి 1 గంట కొనివ్వడము, ఆలయానికి ఒక కరెంట్ ఛార్జీ కట్టడము, ఆలయానికి రంగులు వేయడానికి డబ్బులు ఇవ్వడము, ఎంతో కొంత ఇట్లా ఆలయ సేవకు ఎక్కువగా అంకితం, శివాలయానికి ఎక్కువ అంకితం కావడం వల్ల శని యొక్క ప్రభావం తగ్గుతుంది అంటే తగ్గదు. దాన్ని ఎదుర్కొనే శక్తి మనకు పెరిగిపోతుంది. మనకు శక్తి పెరిగినప్పుడు ఏమవుతుంది, శనేశ్వరుడు యొక్క ప్రభావం తగ్గిందని మనకు అనిపిస్తుంది. అంటే ఇక్కడ అడిషనల్ ఎనర్జీ మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు చేత్తో గోడను కొట్టి పగలగొట్టాలంటే మన చెయ్యి రక్తం కారుతుంది. అదే మన చెయ్యి ఫిట్నెస్ బాగుండి చాలా మురటగా తయారైందంటే గోడే పగులుతుంది. అంటే మన శక్తిని పెంచుకోవాలని అర్థం. అది శివారాధన వల్ల సాధ్యమవుతుంది. శివారాధన వల్ల ఎందుకు సాధ్యమవుతుందంటే శివలింగానికి ఉన్న ప్రత్యేకత ఏమంటే మన యొక్క నెగటివ్ని, మన వ్యతిరేకత మాత్రం లాగేస్తుంది. మన అనుకూలతను లాగదు. మనకి ఎంత కష్టం ఉన్నా లాగేస్తుంది శివలింగం. అందువల్ల అక్కడికి వెళ్ళామనుకో, ఏలినాటి శని దూరం ఉండే కష్టం అన్నదా శివలింగం లాగేస్తుంది. అప్పుడేమవుతుంది, మన దగ్గర బాధే ఉండదు, ప్రశాంతంగా బయట వస్తాం. వెళ్ళిన కొద్దికి కనీసం 48 నిమిషాలు ఎవరైతే ఉంటారో, అంటే 2 గడియల కాలం శివాలయంలో ఎవరు స్పెండ్ చేస్తారో, అక్కడ ఏదో ఒక సేవ చేస్తూ లేదా ప్రశాంతంగా స్తంభం దగ్గర కూర్చుంటారో, వాళ్ళకు ఉన్న సమస్త బాధలు శివలింగం లాగేస్తుంది. ఆయన కాలకోట విషయం లాగేశాడు కదా శివుడు. అంటే ప్రపంచానికి ఉన్నటువంటి పెద్ద కష్టాన్ని లాగేశాడు ఆయన. అదే పని మనకున్నటువంటిది కూడా, మనకు ఉన్న కాలకోట విషయం అనేటువంటి బాధలు కూడా ఆయన లాగేస్తాడు. ఏలినాటి శని కోసం శని సింగనాపూర్ పోవాల్సిన అవసరం లేదు, శనికి తైలాభిషేకం చేయాల్సిన అవసరం లేదు, నల్లని ఒత్తులు దీపాలు పెట్టాల్సిన అవసరం లేదు, నల్లని వస్త్రాలు వేసుకుని ఐపుసం మాల వేయాల్సిన అవసరం లేదు. శని యొక్క మంత్రాన్ని 18,000 సార్లు 19,000 సార్లు హోమం చేస్తారు. ఇవన్నీ అవసరం లేదు. శివాలయంలో వెళ్ళి ఆయన నమ్ముకొని కూర్చుంటే చాలా ఆయన మొత్తం ఆయన లాగేస్తాడు, ఎవరైనా సరే. కాబట్టి ఇంతకన్నా సులభమైన మార్గం ఇంకొకటి లేదు. ఇది ప్రాక్టికల్గా ప్రూవ్ అయినటువంటి పరిహారము. శివాలయంలోనే నవగ్రహాలు పెడతారు, ఏ ఆలయంలో పెట్టరు. గ్రహాలు ఆయన ఆధీనంలో ఉంటాయి. ఆది పురుషుడైన ఈ నమ్మకంతో ఎడ్యుకేషన్ తీసుకుని చేసుకోవడం వల్ల చక్కగా మంచి ఫలితాలు పొందొచ్చు. మరి గురుగారు, మీనరాశి వారికి ఈ మాసంలో ఒక హెచ్చరిక అంటే ఏం చెప్తారండి? హెచ్చరిక అంటే వీళ్ళు సొంత నిర్ణయాలు చేయకూడదు. వీళ్ళు ఇంట్లో వాళ్ళ సలహా తీసుకోవాలి. బయట వాళ్ళ సలహా తీసుకుంటే వాళ్ళు ఇబ్బంది చేస్తారు, మోసం చేస్తారు. మీనరాశి వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందంటారు? మీనరాశి వాళ్ళు ద్విస్వభావ రాశి, జలరాశి. వీళ్ళు చేపలు తినకూడదు. అంటే మీనం అంటే చేప, వీళ్ళ రాశిని వీళ్ళే తిన్నట్టు ఉంటుంది. కాబట్టి నెలకోసారి 1-2 చేపలు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవి పట్టుకొని నీటిలో వదలడం మంచిది. వీళ్ళ రాశిని యాక్టివేట్ చేసినట్టు అవుతుంది. బ్రతుకున్న చేపల్ని నీళ్ళలో వదలచ్చు. అదేవిధంగా వీళ్ళు జలరాశి కాబట్టి ఎక్కువగా సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలకు ఎక్కువ వెళ్ళాలి. త్రివేంద్రంలో అనంత పద్మనాభ స్వామి, రామేశ్వరం, తిరుచెందూరు, కన్యాకుమారి, ఇవన్నీ
సముద్ర తీర ప్రాంతంలో ఉన్న పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు, ఇటువంటి క్షేత్రాలకు వెళ్ళడం వల్ల వీళ్ళు యాక్టివేట్ అవుతూ ఉంటారు. మధుర మీనాక్షి అమ్మవారిని దర్శించుకోవచ్చు, ఇంట్లో అక్వేరియం పెట్టుకోవచ్చు, ఫిష్ సింబల్ ఉన్నటువంటి డాలరు రింగు వేసుకోవచ్చు, టాటూ వేసుకోవచ్చు. అదేవిధంగా ఫిష్ సింబల్స్ ఉన్నటువంటి బొమ్మలు షోకేస్లో పెట్టుకోవచ్చు, ఫొటోస్ పెట్టుకోవచ్చు. చాలా మంచి వీళ్ళు రాశి కారకత్వాలన్నింటిని వీళ్ళు పెట్టుకోవచ్చు. సముద్రంలో వెళ్తున్న షిప్ బొమ్మను ఇంట్లో పెట్టుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళు మధుర మీనాక్షి అమ్మవారానికి రేవతి నక్షత్ర రోజున వీళ్ళు దర్శనం చేసుకుంటే సంపత్కరంగా ఉంటుంది. అమ్మవారు మహాసంపదల మధ్యలో ఆలయం ఉంది. కాబట్టి మీనరాశి వాళ్ళకి ఇవన్నీ కూడా చాలా బాగా చక్కగా పనిచేస్తాయి. దిశోభావ రాశి గురువుకు సంబంధించిన రాశి కాబట్టి మోక్ష రాశి కాబట్టి అందున సముద్రం అంటే శక్తి ఎక్కువ. సముద్రానికి ఉన్న శక్తి ఇంకా దేనికి లేదు. కాబట్టి ప్రపంచానికి అన్నం పెడతాం సముద్రమే. వర్షాన్ని ఇస్తుంది, అపారమైనటువంటి శక్తి కలిగినటువంటిది. కాబట్టి ఇక్కడే మహావిష్ణువు సైన్యంలో పడుకుంటాడు. ఉత్తరాభాద నక్షత్రం, కామధేను యొక్క నక్షత్రం ఇక్కడే ఉంది. మధుర మీనాక్షి అమ్మవారి నక్షత్రం ఇక్కడే ఉంది. అదేవిధంగా పూర్వభాద్ర కుబేరు నక్షత్రం కూడా ఇక్కడే ఉంది. కుబేరుడు, మహావిష్ణువు, మధుర మీనాక్షి వీళ్ళంతా కూడా ఈ నక్షత్రాలతో కూడుకున్నటువంటి మహాశక్తివంతమైన రాశిది. కాబట్టి సముద్రం అంటే నీళ్లు. బిడ్డ పుట్టగానే మొహాన్ని నీళ్ళు చల్లుతారు. ఒక వ్యక్తి చనిపోయేటప్పుడు ముందులో నీళ్లు పోస్తారు. నీటితో ప్రారంభమైన జీవితం నీటితోనే అంతమవుతుంది. కాబట్టి గంగాదేవే అందరి దేవతల కన్నా ప్రాచీన దేవత, ముక్కోటి దేవతల కన్నా ప్రాచీన దేవత. ఆమె అంటే అందరి దేవతలకు ఇష్టం. అందుకే అభిషేకం అంటే ఎగురు గంతేస్తారు దేవతలు. అభిషేకం అర్చన అంటారు. అభిషేకం చేస్తే చల్లగా మారిపోతారు. ఒక నీటిలోకి పాము ప్రవేశించిందంటే, ఒక కోబ్రా, కింగ్ కోబ్రా నీళ్ళలో పడిందంటే అది కాటేస్తే విషం ఎక్కదు. అది చలికి వణికిపోయి తలలో దాని విషమే ఉండదు, పూడుస్తుంది. అందరు నీళ్ళలో పాము కరిస్తే విషం కాటు ఎక్కదంటుంటారు. అంటే ఒక క్రూరమైన స్వభావం కూడా నీళ్ళలోకి వెళ్ళేకాడికి సాధువులాగా మారిపోతుంది. అందుకే అభిషేకాలకు దేవతలు ప్రసన్నంగా తయారై ఎవరు అభిషేకం చేశారో వాళ్ళకి అన్నీ కలుగుగాకంటారు. అటువంటి గొప్ప రాశి మీన రాశి. ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి కష్టానికి ఇవి రాశి యొక్క గొప్పదనం చెప్పి వీళ్ళకి మనం ఎంతో స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇచ్చాం. చాలా పవిత్రమైన రాశి ఇది. మహావిష్ణువు యొక్క పాదాలు ఇక్కడే ఉంటాయి. ఆయన పడుకుంటాడు కదా నీళ్ళ సముద్రంలో. అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. అంటే డబ్బులు ఇక్కడే ఉంది. సృష్టికర్త బ్రహ్మ ఇక్కడే ఉంటాడు. కాబట్టి కాలపురుష స్వభావం మొత్తము ఇక్కడే ఉంది. అందుకే భగవంతుని పాదాలకు ఎప్పుడు అభిషేకం చేయడం, ఆయన పాదాల పైన పెట్టి మన నెత్తిన పెడతారు చెడు గోపురం. అంతే కదా, ఆలయంలో చెడు గోపురం పైన దేవుడి పాదాలు ఉంటాయి. ఆ పాదాలు అన్నదే ఈ మీన రాశి. కాబట్టి అత్యద్భుతమైన మత్స్యావతారము, కూర్మావతారము ఎత్తింది సముద్రంలోనే. అదే సముద్రం జలాలతో భూమి భూదేవి అల్లాడుతూ ఉంటే, అవస్థలు పడుతూ ఉంటే, కూర్మావతారం ఎత్తి జలప్రలయం నుంచి భూమిని కాపాడింది కూడా ఇదే సముద్రంలోనే. కాబట్టి అత్యంత పవిత్రమైన శక్తివంతమైన రాశి మీనరాశి. లేకపోతే ఎవరికి నిజమైన సంతోషం లేదు ఈ భూమిపైన ప్రతి ఒక్కరికి కూడా. అంటే మన శరీరం 80% జలతత్వమే, 80% వాటర్ ఉంటుంది మన శరీరంలో. మరి మీన రాశి అంటే జలము కదా, అపారమైనటువంటి జలం కదా. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఇక్కడ శనేశ్వరుడు ఉన్నాడు. అయినా కానీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చక్కగా వీళ్ళు మత్స్య పురాణము, కూర్మ పురాణము, విష్ణు పురాణం లాంటివి చదివితే కూడా మంచి ఉపశమనము. శివాలయానికి వెళ్తే కూడా మంచిది. శివుడే అభిషేక ప్రియుడు, ఎప్పుడు గంగాదేవి నెత్తిన పెట్టుకుంటాడు. కాబట్టి ఆ సమస్త దేవతా శక్తి నిండినటువంటి రాశిది ఈ రాశి గురించి. దీనికి అందుకే గురుగ్రహం అధిపతి, దేవతల గురువు వచ్చి ఈ రాశికి అధిపతి అయినాడు. కాబట్టి ఏదైనా ఇప్పుడు చక్కగా పిల్లలకు స్నానం చేస్తే ఎంత బాగుంటారు, పెద్దలైన కానీ ఎంత సాయంత్రం స్నానం చేస్తే. కాబట్టి స్నానము అనేది అభిషేకం, అది కూడా అభిషేకమే లెక్క. మనం స్నానం అనుకుంటాం, దేవతలకు అది అభిషేకం అని చెప్తాం. కాబట్టి చాలా చాలా పవిత్రమైనది. గంగాదేవి ఎప్పుడు కలుషితం కాదు, ప్రక్షాళన చేస్తూ ఉంటుంది ప్రపంచాన్ని. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఇవన్నీ వినేసి ఈ పరిహారాలు చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. కష్టాలు ఉన్నా లేనట్లే. గురుగారు, మొత్తం మీద ఆగస్టు మాసంలో మీనరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.